నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. సో ఇవాళ మన టైటిల్ ఇస్ వాట్ యు సో ఇస్ వాట్ యు రీప్. ఏదైతే మనము విత్తుతామో అదే పంటని మనం కోస్తాం. పాస్టర్ గారులుగా, సేవలో ఉన్నవారుగా, ఇక్కడ కూర్చున్నవారు విభిన్న వయసు వారు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, పరిచర్యలో కొన్ని సంవత్సరాలు పడి పరిచర్య చేస్తున్న వారు ఉన్నారు, పెద్ద సంఘాలు, చిన్న సంఘాలు, ఫెలోషిప్ మీ ప్రాంతాల్లో. ఈవేళ మీరు మీ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో, మీ సభ్యులు ఏ విధముగా దీవించబడుతున్నారో ఆత్మీయంగా, ఏ విధముగా ఆత్మీయంగా బలపడుతున్నారో అది మీరు నాటిన విత్తనం. కొన్ని సంవత్సరాల కిందన లేదా కొన్ని నెలల కిందన చాలామంది కాపర్లకు ఏంటంటే, మా సంఘము అభివృద్ధి చెందటము లేదు అంటే ఆర్థిక కారణాలు లేదా లోకల్ కారణాలు లేదా ఫలానా వ్యక్తుల వలన, ఫలానా ఫెలోషిప్స్ వలన మాకు అనేకమైన ఆటంకాలు ఎదురవుతున్నాయండి, అందుకే శ్రేష్టమైన సేవ చేయలేకపోతున్నామండి అని అంటారు. కొందరు అంటారు మాకు ఆర్థిక వనరులు లేవండి, లేదా మాకు ఒక మంచి చర్చ్ బిల్డింగ్ లేదండి అని అంటారు. దయచేసి గమనించండి, గత దినాల్లో మిషనరీస్ భారతదేశం వచ్చినప్పుడు వాళ్ళకి రాగానే రెడ్ కార్పెట్ ఎవరికి వేయబడలేదండి. వాళ్ళు సేవ చేసడానికి వచ్చినప్పుడు వాళ్ళకి భాష కూడా రాదు. మరి విలియం కేరీ గారి గురించి ఆలోచిస్తే మీరు, ఆయన ఈ దేశానికి చెందినవాడు కాదు, ఆయన ఈ భాష రాదు, కానీ తెలుగు బైబిల్ని తర్జుమా చేసి, తెలుగు బైబిల్నే కాదు అనేకమైన భాషల్లో తర్జుమా చేసి అందించిన గొప్ప వ్యక్తి ఆయన. ఆయన నాటిన విత్తనం ఇవాళ సిరంపూర్ యూనివర్సిటీ అనేది ఒకటి స్థాపించబడి అనేక మంది సేవకులకి ఒక కేంద్రం, ఒక సువార్తని, ఒక మంచి పాస్టర్ గారిని ట్రైనింగ్ ఇచ్చే కేంద్రం కూడా ఏర్పాటు చేయబడ్డారు. సో దట్ ఈస్ ద సీడ్ దట్ హీ లేడ్. ఆయన నాటిన విత్తనం పరిచర్య భారతదేశంలో ఎంత ఘనంగా జరిగింది, జరుగుతుంది. అనేక మంది కాపర్లకి ఒక మంచి పునాది వేయబడుతుంది. ఇవాళ మీరు కాపర్లుగా ఉన్నప్పుడు నాకు ఇది లేదు అది లేదు అన్న దానికన్నా మనతో ఒకటే ఒకటి ఉంటుందండి, అదేంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ యూ, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నప్పుడండి, మీకు వనరులు, తలాంతులు ఇవన్నీ మనుషుల ద్వారా వచ్చేవి కాదు, కానీ ఇట్ విల్ బి రిసీవ్డ్ బై గాడ్. సేవకులుగా మనం ఏమైపోతున్నామంటే ఈవేళ పరిచర్యలో ముందడుగు వేయడానికి విశ్వాసం గురించి మాట్లాడతాము, విశ్వాసం గురించి ప్రసంగాలు చేస్తాం, కానీ విశ్వాసంలో నడవడం అనేది ఇట్ ఈస్ ఓన్లీ విత్ గాడ్ అండి. విశ్వాసంలో నడిచినప్పుడు మనం పొందే అనుభూతి ఇట్ ఈస్ డిఫరెంట్. అది నడవాలి, అది చెయ్యాలి అంటే యూ షుడ్ హ్యావ్ సచ్ అ సీడ్. పరిచర్య చెయ్యాలి అనే తపన అనే ఒక విత్తనము మీరు నాటాలి. ప్రతి ఒక్కరు పరిచర్య చేస్తారండి సమాజంలో. ఈ మధ్యకాలంలో అయితే వాస్తవానికి ప్రారంభ దినాల్లో అయితే పోపు గారు ఉండేవారు, పోపు గారి కింద కార్డినల్స్ ఉండేవారు, దాని కింద ఫాదర్స్ ఉండేవారు, దాని కింద బ్రదర్స్ ఉండేవారు. ఒక వ్యక్తి కాపరుగా అవ్వాలంటే గత దినాల్లో ఒక పిలుపు, ఒక తరబీదు, ఒక క్రమశిక్షణ ఉంది. మార్టిన్ లూథర్ గారు ఏం చేశారంటే, ఈ పోపు గారు ఈయన సొంత ఆలోచనలు, ఈ పాప పరిహాదిక పత్రికలు ఒక వ్యాపార కేంద్రంగా మార్చడం వలన మార్టిన్ లూథర్ గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఆయన ఏమన్నారు, రక్షణ ఉచితంగా వచ్చింది, పోపు గారి కింద మనం ఉండక్కర్లేదు, ప్రతి ఒక్కరు ఎవరెవరైతే సేవ చేయాలనుకుంటే దేవుడు పిలుపుంటే వాళ్ళు చేయొచ్చు అని ఒక కొత్త ప్రారంభం స్టార్ట్ చేశారు. ఈ మార్టిన్ లూథర్ గారు స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది, ప్రతి ఒళ్ళు కాపర్లు అవ్వడానికి ఒక అవకాశం అనేది వచ్చింది. మంచిదే. కాపర్లు అవ్వడం అన్నది ఆశ కలగడం వేరండి. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎమోషన్ వేరు. ఎమోషన్ అంటే ఏదో ఒక మీటింగ్లో ఒక కాపర్ ప్రసంగం విని లేదా ఎవరో ప్రసంగం విని నేను కాపర్ అయిపోవాలి. ఇప్పుడు మన సంఘాల్లో ఉంటారు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్, ఎవరన్నా కొన్ని సంవత్సరాల నుంచి ఒక చర్చ్ నడిపిస్తే మీరు గ్యారంటీకి ఇది అనుభవించి ఉంటారు. ఏంటంటే చక్కగా బైబిల్ చదివిన మెంబర్ ఒకడు ఉంటాడు, చర్చ్ మెంబర్.
చదివి 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 మధ్యలో ఆయన ఏం డిసైడ్ అవుతాడంటే, నా కింద ఒక 10 మంది ఉన్నారు, నేను చక్కగా బైబిల్ చదువుతున్నాను, నేనే చక్కగా నడిపిస్తున్నాను, ఇంకా కాపర్ గారితో పని లేదని ఈయన ఒక సొంత చర్చు స్టార్ట్ చేసేస్తాడు. యు నీడ్ టు అండర్స్టాండ్, ఇమోషన్ ఇస్ డిఫరెంట్, కాల్ ఇస్ డిఫరెంట్. పిలుపుకి ఇమోషన్కి వ్యత్యాసం తెలుసుకోవాలండి. ఇమోషనల్గా కానీ మనం ఎందులోనన్నా దూరితే లాంగ్ రన్లో కొనసాగడం. పిలుపు వచ్చి దూరితే ఎన్ని శ్రమలు వచ్చినా మనం దాన్ని ఎదుర్కొని కొనసాగుతాం. సో ఇవాళ మీరు ఏదైతే ఏ పంట అయితే కోస్తున్నారో, దట్ ఈస్ ద సీడ్ దట్ యు లేడ్. ఇది మనం ఎక్కడ చూస్తామంటే గలతీయుల 6వ అధ్యాయము 7వ వచనం అండి, చదవండి. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. పరిచారకులకండి, ఇదందరికీ తెలుసు, నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. మామూలు సభ్యులకి ఒక తీర్పు, కాపర్లకి మరి కఠినమైన తీర్పు. నేను ఇవాళ ఇక్కడికి వచ్చి మీతో ఏదో మాట్లాడి మభ్యపెట్టి నా సొంత లాభాలకి, ఆర్థిక లాభాలకి, లేదా నా పేరుకి నేను ఏ పని చేసినా, మీకు నేను కనిపించినా కనిపించకపోయినా దేవుడు మాత్రం నన్ను చూస్తున్నాడు. నా ఇంటెన్షన్ ఇవాళ కరెక్ట్గా లేదనుకోండి, ఇవాళ ఇప్పుడు మీరందరూ కాపర్లు, నేను కాపర్లు, కానీ నేను సువార్త అందించినప్పుడు నా ఉద్దేశాలు కానీ సరిగ్గా లేకపోతే నేను మీకు బాగానే కనిపించవచ్చు, చక్కగా టై కట్టుకొని ప్రైజ్ లార్డ్ అని అన్నీ మాట్లాడుతూ. బట్ దెన్ నా అంతరాత్మలో, నా హృదయంలో నా తలంపులు కరెక్ట్గా లేవనుకోండి, నేను ఈ మీటింగ్ వల్ల నేను ఏదో లబ్ధి చెందాలి, ఆర్థిక లబ్ధి చెందాలి, లేదా పలుకుబడి, లేదా నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏదన్నా ఉంటే, ఈ లెక్క అంతా నేను ఎవరికి అప్పచెప్పాలంటేనండి, దేవుడికి లెక్క అప్పచెప్పాలి. దట్ ఈస్ ద సేమ్ థింగ్ అప్లైస్ టు యూ కూడా. మీరు కాపరుగా ఉన్నప్పుడు మీ కింద సభ్యులు ఉంటారు. ప్రతి సభ్యుడికి వాళ్ళ జీవితాలకి మీరు లెక్క అప్పచెప్పేవారుగా ఉండాలండి. అంటే వాళ్ళ జీవితంలో ఏదైనా తప్పు జరుగుతుందంటే ఆటోమేటిక్గా తప్పు ఎవరిదంటేనండి, కాపరిదేనండి, ఏమనుకోవద్దు. బట్ దెన్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. బాలుడు నడవలసిన త్రోవవానికి నేర్పుము అని ఉందండి. కాపరిగా సభ్యులు ఎలాగ నడవాలో అది నేర్పించేది ఎవరంటేనండి, కాపరు. కానీ సమాజంలో ఎంతమంది కాపర్లు అట్టి రీతిగా ఉన్నారు అన్నది ప్రశ్నించుకోవాల్సిన విషయం అండి. ఇవాళ ఒకవేళ మన సంఘంలో వివాహం అవుతుందండి, దెర్ ఇస్ సమ్ వెడ్డింగ్. ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి వివాహం చేయాలనుకుంటున్నామండి అని. సో వివాహం చేయాలని మీ దగ్గరికి ఎవరన్నా ఒక ఇరు కుటుంబాలు మీ దగ్గరికి వచ్చినప్పుడు ముందుగా వాళ్ళతో మీరు ఏం మాట్లాడుతున్నారు? కుర్రోడు ఏం చేస్తున్నాడు, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, ఎంత జీతం, ఎంత కట్నం, ఎంత లావాదేవీలు అని మాట్లాడతామా? బాప్తీసం ఎప్పుడు తీసుకున్నారు, సండే స్కూల్కి వెళ్ళారా, మా సండే స్కూల్కి వచ్చారా, మీ సంఘంలో సండే స్కూల్కి వెళ్ళారా, ఆత్మీయంగా మీరు ఎరగొన్నారు, ఆత్మీయ విషయాలు తెలుసుకోవడానికి అటువంటి ప్రశ్నలు ఏమన్నా మనం వేస్తున్నామా? వాళ్ళని అరే బాబు 10 ఆజ్ఞలు ఏటో నీకు తెలుసా అంటే, అది తెలుసా తెలియదా అనేది చెప్తేనండి వి విల్ నో వేర్ హీ ఈస్ ఆత్మీయంగా. దేవుని వాక్యం గురించి బైబిల్ తీసి ఒక వాక్యం తీసి చదవరా అంటే, వాళ్ళు తీసి ఆ బైబిల్ తీసే విధానము, వచనాలు ఎత్తుక్కునే విధానం చెప్తుంది ఆ వ్యక్తి ఆత్మీయంగా ఎక్కడున్నారని. వాళ్ళకి చెప్తున్నామా ఇరు కుటుంబాలకి మీరు కౌన్సిలింగ్ తీసుకోవాలని, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నామా మీరు ఆత్మీయంగా ఎలాగ బలపడాలని? నో. అనేకమైన సంఘాల్లోనండి ఇది జరగటం లేదండి. ఒక వివాహం చేసినా, ఒక గృహము కట్టినా, ఏ పని చేసినా దేంతో అవుతుంది అంటే ఇట్ ఈస్ బికమింగ్ అ మెటీరియలిస్టిక్ థింగ్. కొన్ని సంఘాల్లో అయితే విచారకరం ఏంటంటే, కట్నం ఎంత అయితే కట్నంలో 10వ భాగం అట. ఈ పరిశుద్ధ గ్రంథంలోనైతేనండి అవి రాయబడలేదు. ఇట్ ఈస్ నాట్ రిటర్న్. కట్నాలు తీసుకోవడం అని, కట్నాలు ఇచ్చిపుచ్చుకోవడం అని, కట్నాల్లో మళ్ళీ ఏమంటారు 10వ భాగం ఆలయానికి ఇవ్వాలని. దీస్ ఆర్ ఆల్ ద రాంగ్ డాక్ట్రిన్స్. తప్పుడు డాక్ట్రిన్స్ వెళ్ళిపోతున్నాయి. ఎందుకు అంటేనండి దెర్ ఆర్ 2 థింగ్స్. కాపర్గా 2 ఉద్దేశాలు ఉంటాయండి మనకి. ఒకటి, ఆత్మీయంగా నేను బలపడాలి, నా సంఘం బలపడాలి ఒకటి, లేదా ఆర్థికంగా నేను బలపడాలి, నా కుటుంబము బలపడాలి. సో మనం ఒక ప్రసంగం చేసినప్పుడు, ఒక వాక్యం చెప్పినప్పుడు ఏ ఉద్దేశంతో చేస్తున్నాం అనేది మనకైతే స్పష్టంగా
తెలుసండి. కొన్నిసార్లు మనం ఆడే మాటలు ఎలాగుంటాయంటే నేరుగా మేబీ ఒక ఆర్థిక లావాదేవీ కావచ్చు, లేదా సంఘం మీద ఎవరికన్నా కోపం ఉందనుకోండి, మన ప్రసంగంలో మనం ఏం తెలియజేయాలనుకున్నాం అది తెలియజేస్తాం. కానీ దేవుడు మీకు ఇచ్చింది అవకాశము, మీరు మీ కోపతాపాలని లేదా మీ సొంత ఆలోచనల్ని ఆ గంట సేపు నెరవేర్చడానికి కాదండి. ఎందుకు కాపరిగా ఉన్నామంటే మనము మారు మనసు జీవితంలో కొనసాగడానికి, మన వాక్యం విన్న ప్రతి వ్యక్తి మారు మనసు జీవితంలో కొనసాగడానికి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈవేళ ఏది విత్తేమో ఏది కోస్తామో అన్న దగ్గరకు వచ్చేసరికండి, వ్యక్తిగతంగా మీరు ఎలాగున్నారు కాపరిగా అన్నది ప్రశ్నించుకోవాల్సిన ప్రథమ పాయింట్. ద ఫస్ట్ థింగ్, వ్యక్తిగతంగా కాపరిగా మీరు ఎలాగున్నారు అంటే ఆత్మలో ఎలాగున్నారు, ప్రార్థనలో ఎలాగున్నారు, వాక్యంలో ఎలాగున్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. కాపరి ఆత్మీయంగా బహుబలముగా ఉండాలి. ఆత్మీయంగా బహుబలంగా ఉండడం అంటే దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ ప్రేయర్. పిలుపుతో వచ్చిన ప్రతి వ్యక్తి అండి ప్రార్థనాపూర్వకంగానే ప్రతి అడుగు ముందుకేస్తాడు. మన పాత నిబంధనలోని దైవజనులను ఎవరిని చూసినా సరే వాళ్ళ జీవితంలో ఏ పని చేయాలన్నా ప్రతీది దేవుణ్ణి అడిగేవారు. ఎవ్రీథింగ్ దే ఆస్క్ గాడ్. మీరు దేవుణ్ణి అడుగుతున్నారా, పాస్టర్ గారిని అడుగుతున్నారా? మీరు దేవుణ్ణి అడుగుతున్నారా, సంఘ పెద్దలను అడుగుతున్నారా? మీరు దేవుణ్ణి అడుగుతున్నారా, లేదా నేను సంఘ పెద్దల్ని, కుటుంబాల్ని, నేను నా పరిస్థితుల్ని చూసుకొని మాట్లాడాలండి, లేదంటే సంఘంలో విభేదాలు వస్తాయండి అంటే సంఘములో ఉన్న వ్యక్తుల్ని ఆలోచించి మీరు మీ ఆత్మీయ స్థితిని పడిపోయే స్థితిలో ఉన్నారంటే యు ఆర్ నాట్ డూయింగ్ జస్టిస్. చాలా జాగ్రత్తగా గమనించండి. కాపర్ అనేవాడు ఎలా ఉండాలంటేనండి ఒక అగ్నిలాగా ఉండాలి. అంటే నా కాపరు గారి నోటి నుంచి ఒక మాట ఇలాగ పలికితే నేను ఆ మాటని తూచా తప్పకుండా చెయ్యాలి. ఆ తరబీదు ఎవరు ఇస్తారంటేనండి మీరే ఇస్తారండి. కానీ అది కాకుండా మీరు వాళ్ళకి లోబడి, అంటే పెద్దయ్య గారు వచ్చారు వాళ్ళని మర్యాదించాలి. నేను ఒకసారి ఏమైందంటే విశాఖపట్నంలో చాలా పేరున్న సంఘానికి వెళ్ళామండి. ఆ సంఘాల్లో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని పాటిస్తారు. అతి పరిశుద్ధ స్థలానికి కేవలం పాస్టర్ గారులనే ఆ స్థలంలోనికి అలౌ చేస్తారు. మేము ఒక వివాహానికి వెళ్ళాం, నేను పాస్టర్ గారు. వాళ్ళు తెలివితేటలు ఎక్కువ వాడు ఏం చేశారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అనేది ఎలాగ డిసైడ్ చేస్తారంటే దాన్ని హైట్ వైజ్గా పెట్టి చేస్తారు. వీళ్ళు ఎక్కువ తెలివితేటలు వాడి పరిశుద్ధ స్థలం హైట్లో ఉంది, అక్కడ అడుగేయం, కానీ దానికి లెవెల్గా ఒక స్టేజ్ని తయారు చేశారండి. పాస్టర్ గారు వివాహ ప్రసంగం చేస్తున్నారు. చేస్తూ చేస్తూ వెంటనే మినిస్టర్ గారు ఒకరు ఎంటర్ అయ్యారండి వివాహానికి. చెప్తే నమ్మరండి, ఎంత విచారకరం అంటే ఆ మినిస్టర్ గారు ఇలాగ ఎంటర్ అవ్వగానే ఈ కాపర్ అక్కడికి ప్రసంగం ఆపేశారండి. ఆయన ఆపేసి ఆయనతో పాటు ఉన్న మిగతా ఇద్దరు పాస్టర్ గారులు కలిపి ఆ మినిస్టర్ గారికి పిలిచి, సార్ మీరు వచ్చి ముందు గ్రీటింగ్స్ని తెలియచేయండి అని అన్నారండి. ఏం చేస్తున్నారండి ఈవేళ? లోకములో ఉన్న వ్యక్తులకి ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తున్నాం. వాస్తవానికి మర్యాద చెందవలసిన స్థితిలో ఎవరున్నారండి? కాపరు ఉన్నారు అండి. సమూయేలు గారు ఎంత పవర్ఫుల్గా ఉండేవారంటే రాజుకెళ్ళి చెప్పేవారు నువ్వు చేస్తుంది తప్పు అని. ఇవాళ మనం ఎవరన్నా లోకల్ అధికారులకు వెళ్ళి చెప్పగలమా మీరు తప్పు చేస్తున్నారండి? భయం. చెప్తే నేను ఇక్కడ సంఘం నాకు జరగడానికి అవకాశం ఉంటుందో ఎవరో, లేదా చర్చిలో ఉంటారు ఎక్కువ కానుక ఇచ్చిన వాళ్ళు, లేదా ఎక్కువ స్పాన్సరర్స్, వాళ్ళు ఏదన్నా బాధపడతారేమో నేను ఈ మాట మాట్లాడితే. వాళ్ళ కుటుంబ విషయాలు, ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడు అనేకమైన విషయాలు వస్తుంటాయండి. కానీ అనేకమైన విషయాల్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే బాగా కానుక ఇచ్చిన వారు చాలా అన్యాయం చేస్తున్న పరిస్థితిలో ఉంటారు. నేను ఈ మాట చెప్తే వాళ్ళకి ఏదన్నా బాధ కలుగుతుందేమో. సో మనం ప్రసంగం చేసినప్పుడు ఎలా ప్రసంగం చేస్తామంటే ఒక వ్యక్తికి బాధ కలిగించకుండా మనము ప్రసంగం చేస్తున్నాం. క్రిస్మస్ ప్రోగ్రామ్స్ చేస్తాం, పెద్ద బ్యానర్ ప్రింట్ చేస్తాం. బ్యానర్లో ఎవరెవరైతే స్పాన్సర్ చేస్తారో, లేదా కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు అన్ని ఫోటోలు ఉంటాయి, కానీ ఒక ఫోటో ఉండదు. ఏ ఫోటో ఉండదండి? యేసుప్రభు గారి ఫోటో ఉండదు అక్కడ. ఎవరి గురించి అయితే మీటింగ్ చేస్తున్నామో వీ డోంట్ పుట్ హిమ్ ఎట్ ద ఫస్ట్ ప్లేస్. ఎవరి గురించి అయితే మీటింగ్ చేస్తున్నామో ఆయన నామాన్ని మనము ఘనపరచము, ఆయన నామాన్ని మనం స్తుతించము. కాపర్లుగా మనమే కానీ చేయకపోతే సామాన్యమైన ప్రజలు అది చేయరండి. సో
పాస్టర్ షుడ్ కీప్ గాడ్ ఎట్ ద ఫస్ట్ ప్లేస్. దేవుణ్ణి ప్రథమ స్థానంలో పెట్టాలి అంటే మనము వ్యక్తిగతంగా దేవుని ప్రథమ స్థానంలో ఎప్పుడూ పెట్టాలి. సో చెక్ యువర్ సెల్ఫ్. మీరు ఆత్మీయంగా ఎలాగున్నారు? మీరు ఆత్మీయంగా బాగుంటే వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఆత్మలో వర్ధిల్లినప్పుడు అన్ని విషయాల్లోనే వర్ధిల్తారు. కానీ కాపర్లకి అన్ని విషయాల్లో వర్ధిల్లే పరిస్థితి లేదు. ఎందుకు లేదు? కుటుంబ సమస్యలు, కుటుంబ ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అవసరతలు. మీలో ఉన్న ఈ అవసరతలు, ఈ ఇబ్బందులు ఏం చేస్తున్నాయంటే మిమ్మల్ని ధైర్యంగా సేవలో ముందడుగు వేయడానికి ప్రోత్సాహం చెందకుండా ఉంటున్నాయండి. సో లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. మీకు మీరు ఈ సంవత్సరంలో ప్రశ్నించుకోండి. చాలా జాగ్రత్తగా గమనించండి. 2020 సంవత్సరం మనకి మంచి ఎగ్జాంపుల్ అండి. లక్షలాది మంది చనిపోయారండి. ఇంకా విచారకరం ఏంటంటే, ఇప్పుడు యూరప్ ఖండం ఉందనుకోండి, వాస్తవానికి సువార్త సేవకులు అనేక మంది యూరప్ ఖండం నుంచే ప్రపంచమంతా వెళ్ళారండి. ఇప్పుడు అమెరికా అని పిలువబడుతున్న నేటి ప్రజలు కూడా నన్ అదర్ దెన్ ఈ మన పోపు గారు టైంలోని ఈ కేథలిక్ సంఘంలో నుంచి విభజించి వెళ్ళిపోయిన వారు, వాళ్ళొక నోవ మీద అక్కడికి వెళ్ళిపోయి అమెరికాలో సెటిల్ అయ్యి ఈ బ్యాప్టిస్ట్ వ్యవస్థను అక్కడ స్థాపించి వాళ్ళు పెరిగి వాళ్ళు అమెరికన్గా ఈవేళ పిలువబడుతున్నారు వారండి. సో అమెరికా దేశము ఒకానొక దినంలో సువార్త ప్రకటించింది ప్రపంచమంతా. యూరప్ ఖండము నుంచి అనేక మంది సువార్థికులు బయటికి వెళ్ళి సువార్తను అందించారు. కానీ మొన్న 2020లో అనేక మంది ఏ ప్రాంతం నుంచి చనిపోయారు అంటే ఈ 2 ప్రాంతాల నుంచే. ఎంత విచారకరం అండి. ఎక్కడి నుంచి అయితే సువార్త బయటికి వెళ్ళిందో, ఏ ప్రదేశం నుంచి అయితే సువార్త బహుబలముగా బయటికి వెళ్ళిందో ఆ ప్రదేశంలో ఉన్నవారే లక్షలాది మంది చనిపోయారంటే ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నారు. దయచేసి గమనించండి. 10 తెగుళ్ళు ఇశ్రాయేలీల్ని తాకలేదు. ఏ ఒక తెగులు, ఏ ఒక ఇబ్బంది విశ్వాసులకి చేయలేదండి. కరోనా వైరస్ అన్న ఈ తెగులు నిజమైన విశ్వాసికి ఎప్పుడు ఎటువంటి హాని కలిగించదు. ఎందుకంటే మనం విశ్వాసం చేత ప్రతి అడుగు ముందుకి వేస్తాం. సో ఈవేళ 2020 సంవత్సరంలో దేవుడు మనల్ని కాపాడాడు, మనల్ని సజీవులుగా పెట్టాడు, పరిచర్యలో కొనసాగడానికి ఒక అవకాశం ఇచ్చాడంటే దేవుని ప్రణాళిక మీ పట్ల కంపల్సరిగా ఉంది. గాడ్ హ్యాజ్ అ ప్లాన్ ఫర్ యూ. మీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడండి. ఆ ప్రణాళిక నెరవేర్చడానికి మీరేం చేస్తున్నారు? రెండోది వ్యక్తిగత జీవితం ఒకటి, రెండోది ఆరోగ్య పరిస్థితి. కాపరుగానండి మీరు గ్యారంటీగా ఆరోగ్యం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యం అనేది ఇచ్చేది ఎవరండి? ఇట్ ఈస్ గాడ్. ఇప్పుడు మనం విశ్వాసం గురించి ప్రసంగం చేస్తామండి. విశ్వాసం గురించి ప్రసంగం చేసినప్పుడు ఆరోగ్యపరంగా కానీ మనం ఏదన్నా బలహీనంగా ఉన్నాం అనుకోండి, ఒకవేళ మనం ఏమైపోతామంటే ఆ రంగంలో ఆ మాట ప్రసంగంలో చెప్పడానికి మనమే శంకిస్తాం. ఎందుకు? ఎవరన్నా సభ్యులు వచ్చి పాస్టర్ గారండి మీరు విశ్వాసం గురించి ఇంత గొప్పగా చెప్పారు, మరి మీ జీవితంలో ఏమి ఇది అవ్వలేదని అంటే వెంటనే మన దగ్గర దానికి సమాధానము ఉండదండి. యూ షుడ్ హ్యావ్ అన్ ఆన్సర్. దేవుడు నా జీవితంలో విశ్వాసపరంగా ఏ కార్యము చేశాడు అన్నది మనం ధైర్యంగా చెప్పాలి. అంటే నా దేవుడు నా జీవితంలో అది చేశాడు, మీ జీవితంలో అది చేస్తారు. అండ్ దెన్ ఫైనాన్సెస్. ఆర్థికంగా కూడా అనేక మంది కాపర్లండి మరి ప్రాముఖ్యంగా ఈ ఒక్క రంగంలో అనేకమైన ఒత్తిళ్లు పొందుకుంటారండి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒత్తిళ్లు పొందడానికి కారణము మీరా లేదా మీ కుటుంబమా? అనేక మంది ఏమైపోతున్నామంటే ఈవేళ కుటుంబస్తుల్ని ఆనందపరచడానికి అనేకమైన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఆర్థిక పరంగా నేను చెప్తున్నాను. మీరు బాగానే ఉన్నారు, మీరు విశ్వాసంలో బాగానే ఉన్నారు, కానీ మీ పిల్లలు ఉన్నారు చూడండి, కొందరు పిల్లలు మనకి ఒక ఆటంక బండగా ఉంటారండి సేవలోని వెరీ ఇంపార్టెంట్ థింగ్, యూ అండ్ యువర్ ఫ్యామిలీ షుడ్ బీ విత్ గాడ్. మీరు మీ కుటుంబము దేవునితో నడిచే స్థితిలో ఉండాలి. ఏంటి, నేను బాగానే ఉన్నానండి కానీ మా కుర్రోడు మా అబ్బాయి కరెక్ట్గా లేడండి, మరి దేవునికే విజ్జు పెట్టేశానంటే మొట్టమొదటి ప్రశ్న అండి. డాక్టర్గా ఎవరన్నా ఉంటే డాక్టర్గా అయిన వాడు ముందు ఏం చేయాలంటే తన కుటుంబస్తులను ఆరోగ్యంగా, అంటే మీ కుటుంబాన్నే నువ్వు బాగు చేసుకోలేకపోతే రేపు బయట వారికి ఎటువంటి వైద్యం ఇస్తావు? సో
ఫ్యామిలీ దగ్గర కాపర్లు అనేక మంది పడిపోయే పరిస్థితి అన్నా, విరిగిపోయే పరిస్థితి అన్నా, మానసికంగా ఒత్తిడి చెందడానికన్నా ద ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ బ్రేకర్ అండి. చాలా జాగ్రత్తగా గమనించండి. పౌలు గారు సేవ చేయాలని అనుకున్నప్పుడు అండి అన్నీ విడిచిపెట్టేసి ఆయన సేవయాత్రలో వెళ్ళిపోయాడండి. లావాదేవీలు లేవు. ఇప్పుడు మనకి లావాదేవీలు ఉంటాయి కుటుంబస్తులుగా. ఎంత ముందుకు వెళ్దామన్నా మనకి వెనకాతలు ఒక రిమోట్ లాగా ఒకరు లాగుతుంటారు. కుటుంబంలో ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వైఫ్ తోటే వస్తుంది. అవునన్నా కాదన్నా కాపర్లకి ఇది వాస్తవం. ఇప్పుడు కుటుంబానికి వచ్చేసరికి మీరు ఆమె మాట వింటున్నారా, ఆమె మీ మాట వింటున్నారా అనేది చాలా ప్రాముఖ్యమండి. నేను ఇక్కడ పురుష అహంకారం గురించి నేను మాట్లాడటం లేదండి, దయచేసి యు నీడ్ టు అండర్స్టాండ్. నేను ఇక్కడ మాట్లాడుతుంది కాపరుగా ఉండవలసిన లక్షణాల గురించి నేను మాట్లాడుతాను. మీరు కానీ మీ కుటుంబాన్ని, కుటుంబస్తుల్ని సంతోషపరచడానికి ఒక అడుగు కానీ కిందకేస్తే అదే మొట్టమొదటి అడుగు అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్తారో అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. నో, యూ షుడ్ బీ ద లీడర్. మీరు నాయకుడిగా ఉండాలండి. మీరు నాయకుడు అనేవాడు ఎవడు అంటే నడిపించేవాడు, ఒకరి చేత నడిపించేవాడు కాదు. సంఘస్థులు మిమ్మల్ని నడిపిస్తున్నారంటే యు ఆర్ నాట్ అ లీడర్. కాపర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యు గాట్ టు బీ అ గ్రేట్ లీడర్ అండి. మోషే గారి గురించి ఆలోచిస్తానండి, సచ్ అ గ్రేట్ మ్యాన్. లక్షలాది మందిని హీ అలోన్ లెడ్. అంతమంది దాటినప్పుడు అందులో అవిశ్వాసం లేరా? ఎందుకు లేరు? గ్యారంటీగా ఉన్నారు కాబట్టి కదా దాటిన తర్వాత దూడం తయారు చేసుకున్నారు. లేదంటే విశ్వాసం దేవుడు అంటూనే ఉండేవారు. అవిశ్వాసంలో ఉండబట్టే కదా ఒక జనాంగము పోయినంత వరకు అక్కడ 40 సంవత్సరాలు అలా తిరుగుతున్నారండి. కాదేశ్ అనేది ఎక్కడ ఉందండి? ఇలా దాటగానే ఆ కొండలు, పెద్ద కొండలు ఉంటాయి, పెద్ద కొండలు దాటగానే కాదేశ్ తర్వాత ఉండేదే పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇట్స్ జస్ట్ సో నియర్. కానీ అక్కడికి వెళ్ళలేదు బికాస్ వాళ్ళ ఆత్మీయ నేత్రాలు ముయ్యబడ్డాయి. ఎందుకు ముయ్యబడ్డాయి? వాళ్ళలో ఉన్న అవిశ్వాసం వల్ల. కాపర్లుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, మనం ధైర్యంగా ఉన్న మన కుటుంబస్తులు, పిల్లలు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వాళ్ళకున్న అవిశ్వాసము వలన, వాళ్ళకున్న అవిశ్వాసంలో ఇచ్చే సలహాల వలన మనం ఆ సలహాలు తీసుకుంటేనండి సంఘము ముందడుగు వేయకుండా ఏమవుతుందంటే అలాగ వెనక్కి ఉండిపోతుంటుందండి. మీ కొలబద్ద ఏంటంటే ద వెరీ సింపుల్ థింగ్, ఒక సంవత్సరంలో ఎంతమందికి మీరు బాప్తీసం ఇస్తున్నారు అన్నదే మీ కొలబద్ద. యు నీడ్ టు అండర్స్టాండ్. మీరు కానీ బాప్తీసం ఇచ్చే స్థితిలో లేరంటే దెర్ ఈస్ సంథింగ్ దట్ యు నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్. మీకు మీరు ప్రశ్నించుకొని మీకు మీరు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. లేదండి సువార్త మేము ప్రకటిస్తున్నామండి కానీ మనుషులు ఏదో ఆశిస్తున్నారండి. మా సంఘం ఉందంటేనండి, మా సంఘంలో క్రిస్మస్ అవ్వచ్చు, న్యూ ఇయర్ అవ్వచ్చు, మా విలేజ్ సంఘాల్లో కావచ్చు, మేము ఏ సభ్యుడిని, ఏ విశ్వాసిని మేము ఆర్థిక లావాదేవీల మీద మేము పెంచమండి. మేమేంటి ఇవ్వం. మేము ఒకటే చెప్తాం మా సంఘంలో, మీరు ఆత్మీయంగా బలపడాలంటే మా దగ్గరికి రండి. మా దగ్గర ఒక 35 మంది సువార్థికులు ఉన్నారు. ప్రతి లక్షవారము గృహాలకు వెళ్ళి పనిచేస్తారు, గృహాలకు వెళ్ళి ప్రార్థన చేస్తారు. 2 చొప్పున. వీ హ్యావ్ సో మెనీ పీపుల్. ఒక 50 మంది కాన్స్టెంట్గా, 26 మంది టీచర్లు, సండే స్కూల్ టీచర్లు. మా సండే స్కూల్ టీచర్లు కావచ్చు, మా సువార్థికులు కావచ్చు, ఎవరికి మేము 100 రూపాయలు కూడా మేము ఇవ్వం. వి టెల్ దెమ్, మీరు ఆత్మీయంగా బలపడాలి అంటే మీరు వెళ్ళి ఇలా సువార్తనే ప్రకటించండి. మేము క్రిస్మస్ వచ్చినప్పుడు దుప్పట్లు, చీరలు ఇవ్వము. వి డోంట్ డూ దాట్. నేను చీరలు ఇచ్చి, నేను దుప్పట్లు ఇచ్చి, బియ్యాలను ఇచ్చి, ర్యాష్ని ఇచ్చి సభ్యుల్ని రప్పించుకుంటేనండి, నేను నా సభ్యుల్ని ఆత్మీయంగా బలపరచడం లేదండి. నేను వాళ్ళని ఏం చేస్తున్నానంటే నా దగ్గర ఉన్న ధనముతో నేను కొంటున్నాను వాళ్ళని. వాళ్ళకున్న బలహీనత ఏంటంటే వాళ్ళకి ఆ చిన్న సహాయం కావాలి. ఆ చిన్న సహాయాన్ని నేను ఆసరాగా తీసుకొని సభ్యుల్ని రాబడుతున్నాను. నో, డోంట్ డూ దాట్. మీ చర్చల్లో డోంట్ అంటే ధనం ఇచ్చి సభ్యుల్ని తెప్పించుకోవడం అన్నది రైట్ పద్ధతి కాదండి. మీరు ఆత్మీయంగా బలపరచండి వాళ్ళని. వాళ్ళు ఎలా చెప్పాలంటే సాక్ష్యం, మా కాపరు వచ్చి ప్రార్థన చేస్తే మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగాయండి. మా కాపరు వచ్చి ప్రార్థన చేస్తే నాకు అనారోగ్యం ఉందండి, లక్షలాది ఖరీదు చేసే అనారోగ్యం లేదా అటువంటి ట్రీట్మెంట్ నేను హాస్పిటల్కి కట్టవలసింది మా కాపరి ఒక్క ప్రార్థన వలనండి ఇవన్నీ నాకు నయమయ్యాయండి.
అటువంటి శక్తి కలిగి ఉండాలండి. మీరు ఒకరి మీద ఇలాగ చేసినప్పుడు అండి ఆ కుటుంబం అభిషేకింపబడాలండి. దెర్ ఇస్ అ బ్లెస్సింగ్ దట్ షుడ్ గో. దెర్ ఇస్ అ బ్లెస్సింగ్. అటువంటి శక్తి కలిగిన వారుగా మీరు ఉండాలి. అది ఎప్పుడు సాధ్యం అంటేనండి, దెర్ ఆర్ ఓన్లీ 2 థింగ్స్ కాపర్గా. ఒకటి ఆత్మీయంగా వెళ్ళడము, ఒకటి శరీరానుసారంగా వెళ్ళమండి. అదే గలతీయుల 6:8 చదవండి తర్వాత. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు. ఎస్, కాపర్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఆత్మీయంగా విత్తువారు వేరు, శరీరేచ్ఛల చేత విత్తువారు వేరు. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనకు కొన్నిసార్లు అనిపిస్తుందండి, కాపర్లుగా ఉన్నప్పుడు సమాజంలో కొన్ని సంఘాలు కొందరు వ్యక్తుల్ని చూస్తే వాళ్ళు చాలా దీవించబడిపోతున్నారండి, అన్యాయంగా మాట్లాడతారండి, కానీ దేవుడు వాళ్ళనే దీవిస్తాడండి. నో ఏంటి, అలాగ అన్యాయస్తులు అందరూ దీవించబడితేనండి ఇంక మనం సేవ చేయడం ఆపేయొచ్చండి. దేవుని పేరు మీద ఏమన్నా చేయొచ్చు, కానీ వ్యాపారము చేయకూడదండి. చదవండి, తర్వాత చెప్తాను. తన శరీరం నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఆత్మను బట్టి నిత్య జీవం అని పంటని కోస్తారు. మధ్యకాలంలో మనం టీవీల్లో చూస్తామండి, ఇశ్రాయేలీలు మట్టి కొనుక్కోండి, ఇశ్రాయేలీలు నూనె కొనుక్కోండి, ఇశ్రాయేలీలు నీళ్ళు ప్యాకేజ్ ఒకటి అమ్ముతారు ఇలాగా. ఇంకొకరేమో కర్చీఫ్లు అమ్ముతున్నారు, ఇంకొకరేమో నూళ్ళు జల్లుతున్నారు. నాకైతే తెలియదు, ఇప్పుడు ఎక్కడైనా ఉందా అలాగా? రక్షణ అనేది మనకి ఎలాగొచ్చిందండి? ఉచితంగా వచ్చిందండి. మనకు ఉచితంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? ఉచితంగా ఇవ్వాలండి. నేను ప్రార్థన చేస్తే మీరు నాకు డబ్బులు ఇవ్వాలి, నేను వివాహం చేస్తే మీరు నాకు డబ్బులు ఇవ్వాలి, నేను మీకు ఒక కర్చీఫ్ కొంటాను, లేదా మీకు ఒక చేప, మా దగ్గర చేప కొనుక్కోండి. ఉన్నారండి అలా దైవజనులు, అలాంటి వాళ్ళు టీవీల్లో వ్యాపారం చేస్తున్నారు. విచారకరం ఏంటంటే, మీరు క్రైస్తవ ఛానల్స్ చూడండి, అట్ ద సేమ్ టైము మిగతా ఛానల్స్ కూడా చూడండి, మిగతా మతస్థులు బోధిస్తున్న ఛానల్స్ చూడండి. మన ఛానల్స్లోని ఏ ప్రోగ్రాం చూసినా, గంట ప్రోగ్రాం అనుకోండి, గంటలో ఒక అరగంట కేవలం స్పాన్సర్స్ గురించే ఉంటాం. మన ఏ ప్రోగ్రాం పెట్టినా ఇలాగ టీవీ ఆన్ చేస్తే పైన వాక్యం వస్తుంటుంది, కిందన SBI అకౌంట్ నెంబర్, IFSC కోడ్. ఎవరు డబ్బులు పంపించరు, కానీ ఇలా ఆశ. టీవీకి వెళ్ళిపోతే మేము టీవీలో చేసి ఉన్నామండి. అలాగా మేము టీవీలో చేసిన దినాలు ఎప్పుడు ఒక్కసారి కూడా, ఎందుకంటే మాకున్న విశ్వాసం ఏంటంటే, దేవుని సేవ చేస్తే దేవుడు వాక్యంలో రాయబడి ఉంది, కాకుల చేత ఆహారం పంపించాడు, మన్నాన్ని ఇచ్చాడు, ఇది ఏదని చెప్పడం కాదండి. జీవితంలో మనం అది వి షుడ్ నాట్ బీ, ఏమనుకోద్దు, కఠినమైన మాట మాట్లాడుతున్నామండి, అమ్మా ఇవ్వండి అమ్మా ఇవ్వండి అనే స్థితిలో మనం ఉండకూడదండి. నో, వి షుడ్ నాట్ డూ దాట్. కానీ మన టీవీ ఛానల్ చూడండి, ఎంత విచారకరం. ప్రతి ఒక్కరు అదే పని చేస్తారు. మీరు ప్రోగ్రాం వాక్యం అంతా బాగా చెప్తారండి, చెప్పి చివరిలో ఈ అమ్మగారు 5,000 పంపించారు, 5,000 పంపించిన 3 నెలలకి 5 లక్షలు వచ్చా అంటే, 5,000 పంపించకపోతే 3 లక్షలు రావా? 5,000 పంపించకపోతే స్వస్థత రాదా? 5,000 పంపించకపోతే ఆ కుటుంబాన్ని దేవుడు దీవించడా? ఎవరన్నా చెప్పారండి? ఫలానా వ్యక్తి ప్రార్థన చేసి వాళ్ళ జీవితంలో ఈ కార్యం జరిగింది ఒక్క వ్యక్తి, ఒక్క క్రైస్తుడు ఒక్క ఛానల్లో చెప్తున్నారండి? వీఆర్ నాట్ డూయింగ్ ఇట్. ఇట్స్ బికమింగ్ బిజినెస్. ఎందుకంటే శరీరేచ్ఛలు కోరి వాళ్ళ సువార్తను ప్రకటిస్తున్నారు. దేవుడు అవకాశం ఇస్తేనండి, దేవుని అవకాశం మనకు సువార్తను అందించడానికి ఇస్తే సువార్తను అందించండి, శ్రేష్టమైన సువార్తని. ఎవరు ఏమనుకుంటారని ఆలోచించొద్దు, ప్రజలు ఏమనుకుంటారు కాదు, దేవుడు ఏమనుకుంటాడని చెప్పి మనము బోధించాలండి. అలా కానీ సువార్త చేస్తేనండి వాస్తవానికి ఈ పాటకు ఒక క్రైస్తవ దేశంగా అయిపోవాల్సింది. కానీ ఏమైపోతుందంటే, ముందు బాగానే ఉంటుంది, స్టార్టింగ్ చాలా ప్రార్థన, కన్నీటి ప్రార్థన, పిలుపు అని వస్తాం. 4 పైసలు చూడగానే ఏమైపోతామంటే, అది అలవాటు అయిపోయి మన ట్రాక్ని మార్చేస్తున్నామండి. కాపరని వాడు ఎలాగుండాలంటేనండి, 1 తిమోతి 3 అధ్యాయము 1-7 వచనాలు త్వరగా చదివేయండి.
ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డపరిని అపేక్షించుచున్నాడని మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును. ఆగండి ఒక నిమిషం. కాపరిగా ఉండాలనుకున్నప్పుడు నిందారహితుడు, చాలా జాగ్రత్తగా గమనించండి. సేవకి రాక మునుపు ఒకవేళ తెలుసో తెలియకో ఎటువంటి తప్పిదాలు చేసినా మనం కంపల్సరిగా దేవుడిని అడుగుతాం, దేవుడా నన్ను క్షమించు అని అడుగుతాం. ఆ తర్వాత సేవలోనికి వస్తాం. సేవలోనికి వచ్చిన తర్వాత అండి, యు నీడ్ టు అండర్స్టాండ్, నిందారహితుడు అంటే ఎటువంటి పాపము చేయకుండా ఉండేవాడిగా మనం ఉండాలి. పాత నిబంధనలోని దైవజనుల్ని మీరందరూ ఇక్కడ చదివే ఉండుంటారు. ఏ దైవజనుడి కన్నా ఒక దీవుని దేవుడు నేరుగా చెప్పినప్పుడు అండి వాళ్ళకు ఒక మాట రాయబడ్డది. అది ఏంటంటే, దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఎంచబడ్డాడు కాబట్టి అని మాట పలికిన తర్వాత ఆశీర్వాదాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చేవాడు. దిస్ ఇస్ ద వర్డ్, దిస్ ఇస్ ద క్వాలిఫికేషన్. వాళ్ళకున్న ఏకైక క్వాలిఫికేషన్ ఏంటంటే, దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఎంచబడ్డాడు కాబట్టి. నిందారహితుడుగా ఉండాలి అంటేనండి, ఈవేళ మన సంఘములో మనం ఇవాళ నేరుగా గట్టిగా ప్రసంగం చేస్తామండి. మనం ఏదన్నా ఏ రంగంలోనన్నా ఏదన్నా ఒకవేళ తప్పు చేసినట్టయితే, పాపము చేసినట్టయితే, నేను ఈ పాపము చేశాను అని సంగతి మూడో వ్యక్తికి, మన ముందు కూర్చున్న వ్యక్తికి తెలిసినట్టయితే, నేను ఈవేళ ప్రసంగం చెప్తున్నప్పుడు ఆ వ్యక్తికి తెలుసు నేను ఆ రంగంలో ఒక తప్పు చేశానని. అప్పుడు భక్తి ఏమనుకుంటాడండి ఆ సభ్యుడు, ఈ పాస్టర్ గారు స్టేజ్ మీద మాటలకి స్టేజ్ కింద క్రియలకి, యు నీడ్ టు అండర్స్టాండ్, మీరు ఇక్కడ ఏదైతే మాట్లాడుతున్నారో కిందకి కూడా అదే మాట్లాడాలి. వాళ్ళ గృహాలకు వెళ్ళినప్పుడు అదే మాట ఉండాలి. మీకు ఏ సాక్ష్యం అయితే ఇక్కడ ఉందో, ఏ పరిస్థితిలోనన్నా ఎక్కడికి వెళ్ళినా అదే సాక్ష్యాన్ని మీరు కొనసాగాలండి. అంతేగాని మా పాస్టర్ గారు ఆదివారం ఒకలాగా ఉంటారండి, సోమవారం ఒకలాగా ఉంటారండి, నో. వీ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ నేమ్, ఒకటే పేరు ఉండాలండి. అది ఎప్పుడు సాధ్యం అంటేనండి, నిందారహితుగా జీవించాలని మనం ప్రయత్నించాలి. ఎందుకంటే మనం బాగానే ఉంటామండి. ప్రాబ్లమ్ ఈజ్, మీకు అడిషనల్ అటాచ్మెంట్స్ లేవనుకోండి, సేవ బాగానే సాగుతుంది. కానీ కుటుంబము, ప్రజలు అనే దగ్గరికి వచ్చేసరికండి సులువుగా ప్రజలకి దొరికేది ఏంటంటే, పాస్టర్ గారి మీద ఇలాగ రాయా ఇస్తాం అన్నమాట. కానీ రాయి ఇసిరేరు లేదా ఒక మాట అన్నారు అంటే, ఆ మాట కూడా వాళ్ళు ఎందుకు అన్నారని మీరు ఆలోచించే స్థితిలో ఉండాలండి. ఎందుకంటే దైవజనుని కానీ నేను ఒక మాట అంటే శిక్ష అనేది నా మీదకి వస్తుందని భయం ఎవరికి ఉండాలి? సభ్యులకు ఉండాలి. అటువంటి విధముగా ఉండాలి మీరు. అంతేగాని వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ దేవునికి ఇష్టం లేని పనులు మనం చేసామనుకోండి, ఇట్ ఈస్ నాట్ రైట్. మీ వాక్యానికి విలువ ఉండదు, మీ సేవకి విలువ ఉండదు, మీరు సేవ ధైర్యంగా చేయలేరండి. మీరు సేవ అనేది ఎలాగ చేయాలంటేనండి, నా వరకైతే ఒక పిచ్చిలాగా ఉండాలన్నమాట. అంటే నేను సేవ చేయాలి, అయ్యో నేను 2020 సంవత్సరంలో నేను ఒక ఆత్మని నడిపించలేకపోయానా, ఒక కుటుంబాన్ని నడిపించలేకపోయినా, నేను ఒక కుటుంబాన్ని నడిపించలేకపోతే నేను సేవ చేయడం ఎందుకు అనే విధంగా మీరు తపన పడాలి. యువర్ చర్చ్ హ్యాస్ టు గ్రో. ఈ సంవత్సరం 10 మంది ఉంటే వచ్చే సంవత్సరం తక్కువలో 15 మంది అన్నా ఉండాలి. మీ సంఘంలో 100 మంది ఉంటే వచ్చే సంవత్సరం తక్కువలో 10 మంది అన్నా యాడ్ అవ్వాలండి. 10 మంది యాడ్ అవ్వడం కాదు కదా, 10 మంది పోయేలాగా ఉన్నారంటే యూ నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్. మీరు ఏమి సరి అయిన విత్తనం మీరు అక్కడ నాటడం లేదండి. చదవండి ఇంకా. ఏకపత్ని పురుషుడును. మరి ప్రాముఖ్యంగా కాపరి ఏమై ఉండాలండి? ఒక పత్నితోటే కష్టాలు, ఒక పత్నితోటే కష్టాలు. ఒకటి కాకుండా 2-3 ఉండి మళ్ళీ వెళ్ళి వాక్యాలు చెప్పామనుకోండి, మనము ఆరాధిస్తున్న దేవునికి మనము సజీవ సాక్షులుగా ఇవాళ ఇక్కడ ఉన్నామండి. దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. యూ హ్యావ్ టు షో ఇట్ టు పీపుల్. ప్రజలకు మీరు చూపించాలి. కానీ కొందరు ఉంటారండి, ఐ డోంట్ అండర్స్టాండ్, అలాగా మార్చుకుంటూ వయసు అయ్యాక కూడా దే డూ ఆల్ దీస్ థింగ్స్. నో,
సేవ అంటే సేవ చేసుకుంటూ పోదామండి. దట్ ఈస్ వెన్ యూ కెన్ డూ గ్రేట్ థింగ్స్. చదవండి తర్వాత. మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడునయుండి, మద్యపానీయు, కొట్టువాడును కాక, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై. అయ్యి బాబోయ్, ఎన్ని ఉన్నాయండి. ఏముండకూడదట మనకి? ధనాపేక్ష, గొడవలాడేవాడిగా మనము ఉండకూడదు, విభేదాలు పెట్టేవారుగా ఉండకూడదు. దీస్ ఆర్ ద క్వాలిటీస్ దట్ అ పాస్టర్ షుడ్ పొజెస్. ఒక కాపరికి ఉండవలసిన లక్షణాలండి. దయచేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి ఈ వచనాలు మామూలుగా చదవండి. మీరు చదివి ఉంటారు అనేకమైన సార్లు, కానీ నూతన దృక్పథంతో చదవండి. యూ విల్ నో వేర్ టు చెక్ యువర్ సెల్ఫ్. మనం ఎక్కడ సరిదిద్దాలో అనేది ఒక వ్యక్తి చెప్తే తెలుసుకోవడం కాదండి. మనకు మనం తెలుసుకున్నామంటే దేవుని ప్రణాళికలో ఉన్నట్టండి. మనకు మనం తెలుసుకుని స్టేజ్లో లేమనుకోండి, కొందరు ఎలాగుంటారంటేనండి, ఎంతసేపు ఇతరులకి బోధించే వారిగా ఉంటారంటే ఎంతసేపు చెప్పడానికి ఇష్టపడతారు కానీ చెప్పించుకోవడానికి ఇష్టపడరు. ఇష్టం ఉండదు ఒకరికి. చాలా జాగ్రత్తగా గమనించండి. వెన్ యూఆర్ విత్ గాడ్ అండి, దినము మనం తరబీదు పొందుతూనే ఉంటామండి. సో యూ నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్. మనకి మనం పరీక్షించుకోవాలంటే మేబీ మనిషిగా ఎవరైనా మనకు చెప్తే మనకి ఇష్టం ఉండదు, కానీ దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు అండి సరిదిద్దుకోవాల్సింది ఏదైనా ఉంటే మనము సరిదిద్దుకోవాలండి. మితానుభావుడై ఉండాలండి. అంటే మీరు ఒక మాట, మీరు ఏ గృహానికి వెళ్తేనండి ఒక దీవెన ఉండాలండి. అంతేగాని కొందరు ఉంటారండి, ఒక గృహానికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్నదమ్ముల మధ్యన వాళ్ళ అక్క చెల్లెల మధ్యన గొడవలు అయిపోతాయి. ఎందుకంటే పాస్టర్ గారు అన్న దగ్గర ప్రతి ఓళ్ళు వచ్చి మీ దగ్గర వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం మీ దగ్గర చెప్పుకుంటారండి. పాస్టర్ గారండి ఈ సమస్య ఉందండి. ఆ సమస్యను మీరు ఎలాగా మీరు ఉండాలంటే ఇతరులు క్షేమము అభివృద్ధి నిమిత్తం మీరు మాట్లాడాలి. అంతేగాని ఈ సభ్యుడు నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి పలానా వ్యక్తి మీ అన్నీ వచ్చి నాకు ఇది చెప్పాడని కంప్లైంట్స్ చేసామనుకోండి, వెంటనే అక్కడ ఏమవుతాయండి? విభేదాలు వస్తాయి. మనము కుటుంబాల్ని కలిపేవారుగా ఉండాలి. కొందరు సంఘం నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఎందుకు తెలుసండి? కాపర్లే కారణం. ఎందుకంటే ఎవరో వెళ్ళి పంచుకుంటారు పాస్టర్ గారితో, ఆ పర్సనల్ ఇష్యూని వీళ్ళు ఏం చేస్తారు? పబ్లిక్ చేస్తారండి. నో, డోంట్ డూ దాట్. మీరు కాపర్గా ఉన్నారంటే మీరు ఆ సంఘానికి తండ్రి అండి. మీరు నాన్నగారు లిటరలీ. సో తండ్రి తన పిల్లల విషయంలో ఎప్పుడు బాగే కోరుకుంటాడు కానండి, హీ విల్ నెవర్ ట్రై టు డిస్టర్బ్ దెమ్. ఎంత పెద్ద సమస్య అన్నా కావచ్చు, న్యాయము అన్యాయము ఏదన్నా కావచ్చండి, చివరికి మనం కావాల్సింది ఏంటంటే ఒక కుటుంబంలో ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి, సమాధానం ఉండాలి. మనం ఏమి మాట్లాడినా ఆ పునాది మీద సంఘాన్ని మనము నిలబెట్టాలండి. దెన్ యూఆర్ అ సక్సెస్ఫుల్ పాస్టర్. కానీ కొన్ని సంఘాలు ఎలా ఉంటుందంటే, ఈ పాస్టర్ గారు చాలా గొడవలు పెట్టారండి అందుకే నేను ఈ సంఘాన్ని అలాంటి సాక్ష్యం మనకెప్పుడు ఉండకూడదండి. పూర్తి చేసేయండి. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడిన ఉండవలెను. మీరు కాపరిగా బాగుండాలంటే ముందు ఎక్కడ వెళ్ళాలండి? మీరు మీ ఇంట్లోని, మీ పిల్లలని, మీ కుటుంబస్తుల్ని ఫస్ట్ రూల్ యువర్ హౌస్ ప్రాపర్లీ. కానీ మనకు అది ఉండదు. కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో చూడండి, కొన్ని సంఘాల్లో పాస్టర్ గారు చక్కగా నడిపిస్తుంటారండి, పిల్లలు చల్లర చేస్తుంటారు. ఎవరి పిల్లలంటే పాస్టర్ పిల్లలే. సభ్యులు కూడా ఏమనలేరు. ఏమంటే పాస్టర్ గారి పిల్లలు. వెంటనే పాస్టర్ గారు ఇంక నువ్వు ఇలా ఆపు, నేనే ప్రసంగం చేస్తానని అన్నారనుకోండి, రూల్ ప్రకారం ఏంటండి? దేవుడు, పురుషుడు, స్త్రీ, పిల్లలు. దిస్ ఈజ్ ద పిరమిడ్. దిస్ ఈజ్ ద పిరమిడ్. రివర్స్లో జరుగుతుంది ఇప్పుడు అంతా. సంఘస్థులుగా తెలిసిందనుకోండి, పాస్టర్ గారికి సత్తా లేదు, సీన్ లేదు, పిల్లలు ఏం చెప్తే ఆయన తందానా అంటారు, లేదా అలా ఆవిడే చెప్తే ఏమవుతుందంటే డిసిప్లిన్ తప్పుతుందండి. యూ నీడ్ టు అండర్స్టాండ్ డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. కుటుంబాన్ని బహుగా ఏలని వాడు సంఘాన్ని ఎలాగా, వాక్యం అదే చెప్తుంది అక్కడ. మన కుటుంబాన్ని సరిగ్గా ఏలాలి. మన పిల్లల్ని చూసినప్పుడు అండి సభ్యులకి ఎలాగుంటానంటే, కాపరి కుటుంబం ఇంత విధంగా ఆశీర్వదింపబడ్డాది, వాళ్ళ పిల్లలు ఇంత చక్కగా ప్రార్థన చేస్తారు, ఇంత చక్కగా స్తుతారాధన నడిపిస్తారు, సో వీళ్ళు అలాగ ఉన్నారంటే సంఘం ఎంత చక్కగా ఉంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, ఆడియన్స్ ఆర్ ద బెస్ట్ జడ్జ్. సంఘానికి ఒకసారి వస్తారు ఎవరో చుట్టం చూపుకి, ఆ ఒక్కసారి మీ సంఘంలో అడుగెట్టిన తర్వాత మళ్ళీ రావాలని వాళ్ళకి అనిపించాలి.
అది ఎలా కనిపిస్తుందంటే మీ తలాంతు బట్టి కాదు, మీ తెలివితేటలు బట్టి కాదు, సౌండ్ సిస్టమ్ బట్టి, మ్యూజిక్ సిస్టమ్ బట్టి, లేదా లైటింగ్స్ బట్టి కాదండి. ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మచేత, మీరు ఆత్మచేత ఉండి ఆ ఆత్మ వరాన్ని వాళ్ళకి అందించినట్టయితే ఆత్మ అక్కడ కనెక్ట్ అవుతుంది. కానీ ఇవాళ సంఘాలు ఏమైపోతున్నాయంటే, కొన్ని సంఘాలు ఇంకా ఘోరం అండి. సంఘాల్లోనే డిస్కో లైట్లు పెడతారు. ఇలాగా సుధారాధన టైంలో అంతా చీకటి చేసేసి ఇలాగ లైట్లు. మన క్రిస్మస్ ప్రోగ్రామ్స్ చూడండి. మరి మీ సంఘాల్లో చేస్తే మరి నన్ను క్షమించండి. క్రిస్మస్ ప్రోగ్రామ్ పాత దినాలు, ఇప్పుడు సీనియర్ మోస్ట్ పెద్దోళ్ళు ఉన్నారు, పాత రోజుల్లోనండి క్రిస్మస్ అంటే క్రీస్తు జననము నాటిక లేకుండా ఉండేది కాదు. ప్రతి సంఘంలో క్రీస్తు జననం అన్నది కంపల్సరిగా ఉండాలి. నేటి దినాల్లో ప్రోగ్రామ్స్ చూడండి, యేసు ప్రభు గారు పాట పెడతారు, డిస్కో డ్యాన్స్. ఏం సందేశం ఇస్తున్నామండి కాపర్లుగా మనం? యు ఆర్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. మీ సంఘంలో అలా జరిగితే యూ షుడ్ స్టాప్ ఇట్. చిన్నపిల్లలు ఆ పని చేస్తే ముచ్చటగా ఉంటుందండి. పెద్దోళ్ళు డ్యాన్స్ వేస్తే ఆ తెరల మీద వేసి డ్యాన్సులకి ఈ డ్యాన్సులకి ఒకటే తేడా ఏంటంటే పాట. బట్ దే ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. అలాగే చేసి మనము ప్రజల్ని ఆకట్టుకోవాలనుకుంటున్నామా? సేవలో ఏం సువార్త అందిస్తున్నామండి అలాగే? కానీ చూడండి, ఈ నేటి దినాలు మీటింగ్లు అవ్వచ్చు, పబ్లిక్ మీటింగ్స్ అవ్వచ్చు, సంఘాల్లో అవ్వచ్చు, ఆల్ దట్ దే డూ క్రిస్మస్ దినాన్న ప్రోగ్రామ్ ఏంద్రా అంటే డ్యాన్స్లే. డ్యాన్స్లు. ఏమి సువార్తను అందిస్తున్నాం మనం? వేర్ ఆర్ ద వాల్యూస్? లేదండి, ఏదో పిల్లలు ఆశపడ్డారండి, నువ్వు వాళ్ళకి చెప్పాలి ఏమి సువార్త అందిస్తున్నావురా. పాత రోజుల్లో అయితే నాటికలు వేసేవారు, నాటిక ద్వారా ఒక సందేశాన్ని ఇచ్చేవారు. క్రీస్తు జననం వేసేవారు. క్రీస్తు జననం వలన ఓహో యేసుప్రభు గారి పుట్టిక ఇలా జరిగింది అనేది ఎరగని వారు లేదా వీధుల్లో వారు ఆ రోజు చూస్తే ఆనందించేవారు. మన వీధుల్లో చేస్తున్న పబ్లిక్ మీటింగుల్లో డ్యాన్సులు వేస్తున్నాం, యవనస్తులతో డ్యాన్సులు వేస్తున్నాం. ఆ డ్యాన్సులకి ఆర్కెస్ట్రాకి పెద్ద తేడా లేదండి. వై వీఆర్ డూయింగ్ అంటేనండి, మనుషుల్ని ఆనంద పెట్టాలని కోరుతున్నాం. ఆ కార్యం వల్ల మీరు ఏదైనా సువార్తను అందించారా? ఆ డ్యాన్సుల వల్ల సువార్త వెళ్తుందా? ఆ డ్యాన్సుల వల్ల ఒక సందేశం ఏదన్నా వెళ్తుందా? నో, ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. అవర్ చర్చ్ షుడ్ నాట్ బి అన్ ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్ అండి. మన సంఘం ఒక ఎంటర్టైన్మెంట్ కేంద్రంగా ఉండకూడదు. మన సంఘం ఎలాగ ఉండాలంటే, ఇక్కడికి వస్తే నేను ఆత్మీయంగా బలపడతాను. ఎస్, ఈవేళ పాస్టర్ గారు నాతో మాట్లాడారు, నేను ప్రార్థన చేసుకుని దేవుని ఆలయానికి వచ్చాను, నేరుగా ఒక సందేశం వచ్చింది, ఈ వాక్యం విని నా జీవితంలో ఇది నేను అలవర్చుకున్నాను, ఇది అలవర్చుకోబట్టి నేను నా కుటుంబం ఇవాళ బాగున్నానని మళ్ళీ వచ్చి ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. అంతేగాని నాకు అనారోగ్యంగా ఉంది, కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళాను, 2 లక్షలు కట్టాను, దేవుని మహాకృపను బట్టి డాక్టర్కి జ్ఞానం వచ్చి నాకు బాగా ఆపరేషన్ చేసి నయం చేసినంటే అది సాక్ష్యం కాదు. సాక్ష్యం అన్నది ఏంటంటే, నాకు అనారోగ్యం వచ్చింది, లక్షలాది రూపాయలు కట్టమన్నారు, మా పాస్టర్ గారు వచ్చి చెయ్యితాకి ప్రార్థన చేశారు, స్వస్థత వచ్చింది. దేవునికి స్తోత్రం. అటువంటి శక్తిని అందించేవారుగా మీరు ఉండాలండి. దట్ పవర్ యూ షుడ్ హ్యావ్. మీ మాటలో ఆ శక్తి ఉండాలి, మీ హస్తములో ఆ శక్తి ఉండాలి, మీ ప్రార్థనలో ఆ శక్తి ఉండాలి. ఆర్ వి డూయింగ్ ఇట్? లేదా మనము కూడా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్కి మంచి జ్ఞానం ఇవ్వండి అంటే నో. డాక్టర్ ఎవరంటేనండి, మన పరలోకమందున్న తండ్రి అండి. మీ సంఘంలో ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి గొడవ ఆడుకుంటున్నారంటే లెక్క వాళ్ళు కాదండి, ముందు దేవుడికి మీరు లెక్క అప్పచెప్పాలి. ఎందుకంటే మీరు వాళ్ళకి సువార్తని మీరు అందించలేదు. కుటుంబ సమస్య వస్తే వాళ్ళు కాపర్ దగ్గరికి రావాలి. కాపర్ ఇచ్చిన ఒక సలహా, ఒక ప్రార్థన వలన కుటుంబం కలిసి ఉండాలి. ఏ ఇబ్బంది అన్నా, ఏ సమస్య అన్నా కాపర్ దగ్గరికి రావాలి. కాపర్ పలికి ఒక మాట వలన అలా ఉండేవారండి ప్రవక్తలు ఆ దినాల్లో. అలనాటి దినాల్లో ప్రవక్తలు అలా ఉండేవారు అండి. ఇశ్రాయేలీలు ఏమైందంటే, ప్రతి ఓళ్ళు రాజ్యాలు రాజులు ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు ప్రజలు వెళ్ళి అడుగుతారండి సమూయేలు గారిని, అయ్యా మాకు ఒక రాజుని ఇవ్వండి అని అంటాడు. సమూయేలు గారు అంటారు, నేను దేవుణ్ణి అడిగి చెప్పాలి అని అంటాడు. దేవుణ్ణి అడుగుతాడండి. దేవుని అడిగిన తర్వాత దేవుడు ఏం చెప్తాడు, అది నా ప్రణాళిక కాదు, అది నా చిత్తం కాదు, అది నాకు ఇష్టం లేదు, రాజులు ఉండడం నాకు ఇష్టం లేదని గాడ్ టెల్స్ ఇట్. మళ్ళీ సమూయేలు గారికి వెళ్ళి ప్రజలకు చెప్తాడు, దేవుడు చెప్పాడు దేవుని చిత్తం కాదని. మళ్ళీ ప్రజలు ఏమంటారు, లేదు మాకు రాజే కావాలి అని అంటారు. అయితే మీ ఇష్టం,
మీ ఆనందం మీరు ఏం చేయాలనుకుంటే చేయండి. ఆ తర్వాత రాజుల చరిత్రలు అందరివి చూడండి, రాజుల చరిత్ర అందరినీ చూడండి. దేవుడు దీవించాడు, బాగానే ఉంది. కానీ ప్రతి రాజు దీవిన తర్వాత ఏమయ్యాడు? పడిపోయాడండి. సొలొమోన్ రాజు గారండి, అటువంటి జ్ఞానవంతుడు ముందు లేడు, తర్వాత లేడు. కానీ చివరికి ఏమైందండి? చివరికి ఏమైంది? అంతమంది భార్యలు ఎందుకు? ఆ భార్యల్ని ఆనంద పెట్టడానికి ఆ కార్యాన్ని తలపెట్టి ఆ సమస్య ఎంతవరకు వచ్చిందంటే, నేటికి యెరూషలేము పట్టణంలో ఆ ఆలయానికి ఆటంకంగా ఉండడానికి అటు ముందు అటు తర్వాత లేని జ్ఞానవంతుడైన సొలొమోన్ రాజుగారండి ఏం చేశాడండి? ఆయన దేవుణ్ణి మర్చిపోయి భార్యలను సంతోష పెట్టడానికి అన్య దేవతలకు అక్కడ ఆరాధన చేశాడండి. యు నీడ్ టు అండర్స్టాండ్, దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో అదే నెరవేరాలి. దేవుని ప్రణాళిక ఎప్పుడు ప్రవక్తల మీదే ఉంటుంది. ఇవాళ ప్రవక్తల తర్వాత నేటి దినాల్లో ఎవరు అంత గొప్పవారంటే మీరేనండి. యు ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. అది మనం గ్రహించడం లేదు. యు ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీ ఎమ్మెల్యే, ఎనీ మినిస్టర్, ఎనీ పోలీస్, ఎనీ డాక్టర్. యు ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. యూ హ్యావ్ టు బీ ప్రౌడ్. గర్వించాలి. ఎందుకంటే నేను కాపర్నని. యు ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. కానీ ఆ పవర్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారా, లేదా లోకంలో ఉన్న వారికి బానిస అయిపోతున్నారా? ఈ పవర్ని ఎగ్జిక్యూట్ చేయాలంటేనండి కాపర్గా మీకు ఉండవలసింది ఏంటంటే, ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక సంఘము ఆశీర్వదింపబడాలంటే డిసిప్లిన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే, ఇలాగా రాగానే మొట్టమొదటిగా కాపర్ గారు మాట్లాడుతూ డిసిప్లిన్ అన్నది ఇంపార్టెంటు, టైంకి వచ్చిన వారు మీరు ముందు కూర్చోండి, వెనక లేటుగా వచ్చిన వారికి అది వెనకాతలా కూర్చోనియండి అని అన్నారండి. అండ్ ఐమ్ టెల్లింగ్ యూ, అ చర్చ్ షుడ్ హ్యావ్ డిసిప్లిన్. డిసిప్లిన్ అనేది ఎక్కడంటేనండి మీ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు క్రమశిక్షణ కలిగి ఉంటే ఆటోమేటిక్గా కుటుంబం క్రమశిక్షణగా ఉంటుంది. కుటుంబం క్రమశిక్షణగా ఉంటే ఆటోమేటిక్గా చర్చ్ క్రమశిక్షణగా ఉంటుందండి. యూ నీడ్ టు అండర్స్టాండ్, పోరాటం అన్నది ఎప్పుడు రెండు పోరాటాలండి. దేవుని ఆత్మ, దురాత్మ. దేవుని ఆత్మచేత మీరు నింపబడినప్పుడు దురాత్మ ఏదో ఒక విధంగా శోధిస్తుంది. సంఘ పెద్దలు అవ్వచ్చు, సంఘంలో ఎవరో కావచ్చు. కానీ దురాత్మ విజయం వచ్చిందంటేనండి బలహీనులుగా ఎవరున్నారు? దేవుని ఆత్మచేత పిలవబడుతున్న కాపరని నేను అంటానండి. ఎందుకంటే వాస్తవానికి బలమైన వ్యక్తి ఎవరండి? కాపరి. ఎవరు నెగ్గాలి? దుష్టులు ఉంటారు, అన్యాయం చేసేవారు ఉంటారు, తప్పుడు ప్రణాళికలతో సంఘానికి వచ్చిన వారు ఉంటారు. బట్ వాళ్ళు నెగ్గితే దెన్ యు ఆర్ నాట్ పవర్ఫుల్. మీరు ఎంత పవర్ఫుల్గా ఉండాలంటే ఎన్ని కుతంత్రాలతో అక్కడ కూర్చునడానికి ఎవరు వచ్చినా సరే దేవుని ఆత్మచేత నింపబడిన కాపరే ప్రథమ స్థానంలో ఉండాలి. దట్ ఇస్ ఓన్లీ పాసిబుల్ వెన్ యు ఆర్ హ్యావింగ్ అ డిసిప్లిన్. చర్చ్ డిసిప్లిన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మీ సంఘం అభివృద్ధి చెందాలి అంటే చర్చ్ టైమింగ్స్. చాలా సంఘాల్లో ఏమైపోతుంది అంటేనండి, దయచేసి నన్ను మళ్ళీ క్షమించాలి ఒకవేళ మీరు ఇలాంటి విధి విధానాలతో ఉంటే, బట్ దెన్ మార్చుకుంటే మంచిది. చర్చ్ అన్న దానికి ఒక టైమింగ్ ఉండాలి. ఏ టైంకి చర్చ్ స్టార్ట్ అవుతుంది? స్తుత ఆరాధనకి ఒక టైమింగ్ ఉండాలి. వాక్యం చెప్పడానికి కూడా ఒక టైమింగు. చాలామంది సంఘాల్లో ఇవాళ దేవుడు ప్రేరేపించాడు, ఇవాళ అంతా స్తుతారాధనలే చేసుకుందాం అంటే కాపర్ ప్రసంగం ప్రిపేర్ అవ్వలేదన్నమాట. ప్రిపేర్ అవ్వలేదు. లేదా పాత పుస్తకాల పేజీలు ఏదో తిప్పేసుకొని వచ్చేసి ఏదో మాట్లాడేస్తారు. ఆదివారం గుడికి వచ్చినప్పుడు దేవుడా నేను వాళ్ళతో ఏం మాట్లాడాలి అన్న సందేశము దేవుణ్ణి అడగాలి. ఆ సందేశాన్ని మనము తెలియజేయాలి. బికాస్ మీ గురించి, మీ వాక్యం వినడం గురించి దాదాపు ఒక 100 మంది తక్కువలో వస్తున్నారండి మీ వాక్యం వినడానికి. యూ హ్యావ్ టు డూ జస్టిస్. వాళ్ళకి న్యాయం చేయాలి మీరు. అంతేగాని ఇవాళంతా పాటలు పాడేసుకుందాం, దేవుడు నాకు చూపించాడు, ఇవాళంతా ప్రార్థనలే, ఇవాళంతా సాక్ష్యాలే. నో, చర్చ్ షుడ్ హ్యావ్ ఎ డిసిప్లిన్. అంటే చర్చ్ స్టార్టింగ్, ఓపెనింగ్ ప్రేయర్, పాటలు, సాక్ష్యాలు, మీ ప్రసంగం కూడా 45 నిమిషాలు, గంట దాటకండి. సైన్స్ పరంగా 45 నిమిషాల తర్వాత మైండ్ మ్యూట్ అయిపోతుంది సభ్యులకి. దేవుడు మీకు ఆ తలాంతి ఇచ్చి అందరినీ అంటే ఆ మాటల్లో లేదా వాక్యంలో, సందేశంలో, ఆత్మచేత నింపబడిన సందేశం అంటే గంట వరకు సాగుతుంది. అంతేగాని దేవుడు నాతో మాట్లాడని చెప్పి 2 గంటల ప్రసంగం చేశారనుకోండి, గంట సేపు చేసిన ప్రసంగము, విలువైన ప్రసంగము 2వ గంటకి ఏమైపోద్దంటే
పాడైపోతాయి. సో మేక్ ష్యూర్ యూ హ్యావ్ అ ఫిక్స్డ్ టైమింగ్. స్తుతారాధనకు ఒక టైము, సాక్ష్యాలకు ఒక టైము, వాక్యానికి ఒక టైం, 45 నిమిషాల గంట. సభ్యులకు తెలియాలి, మా సంఘం ఇన్ని గంటలకి స్టార్ట్ అవుతుంది, ఇన్ని గంటలకి. కొన్ని సంఘాలు ఎలాగుంటాయంటే చూస్తారు సభ్యులు కుర్చీలు నిన్నంతవరకు పాటలు పాడంటారా, కుర్చీలు నిండాక అప్పుడు ఓకే దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం అంటారు. నో, అప్పుడు మీరు ఎవరి చేత నడిపింపబడుతున్నారంటే ప్రజల చేత. మీరు ఎలాగుండాలంటే, అమ్మో నేను కానీ వెళ్ళకపోతే స్తుతారాధన స్టార్ట్ అయిపోతుంది, నేను కానీ వెళ్ళకపోతే వాక్యము స్టార్ట్ అయిపోతుంది, పరిగెట్టుకొని రావాలండి. దే షుడ్ కమ్ రన్నింగ్ టు ద చర్చ్. అది మీరు చర్చ్లో పాటిస్తే ఆటోమేటిక్గా సభ్యులు కూడా డిసిప్లిన్లో ఉంటారండి. ఆ తర్వాత వాక్యము బోధించినప్పుడు అండి, మన ఏకైక ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి మారు మనసు జీవితంలో కొనసాగాలి. ఈ మధ్యకాలంలో ఎవరు మారు మనసు గురించి మాట్లాడరు. యు నీడ్ టు అండర్స్టాండ్, మీరు ఏం మాట్లాడినా ఏ సందేశం ఇచ్చినా మారు మనసు అనుభవంలో ఒక కుటుంబము కొనసాగాలి అనే రీతిలో మీరు ప్రసంగం చేయాలి. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మని జోడించి ప్రతి వాక్యాన్ని మీరు బోధించాలి. ఫర్ దాట్ ఎవ్రీ పాస్టర్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ అండి. చాలా జాగ్రత్తగా గమనించండి. పిలుపు అని చెప్పి వచ్చారు, మంచిదే. వచ్చిన తర్వాతన్నా వేదాంత విద్య నేర్చుకోవడం అనేది చాలా అవసరం. చాలామంది కాపర్లు ఏమంటారంటే, నేను దేవుని ఆత్మచేత నింపబడ్డానండి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడండి. ఇట్స్ ఓకే, వెరీ గుడ్. వేదాంత విద్య ఎందుకు ఇంపార్టెంటో నేను చెప్తాను. ఒక డాక్టర్ అవ్వాలనుకోండి, వాడు ఏం చేస్తాడండి, కొన్ని సంవత్సరాలు డాక్టర్ కోర్స్ చదువుతాడు, బైపీసీ అని, తర్వాత సైన్స్కి సంబంధించినవన్నీ చదువుతాడు. ఒక వ్యక్తి ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఇంజనీరింగ్కి సంబంధించిన విషయాల్ని చదువుతాడు. నాకు జ్ఞానం ఉంది, నాకు తెలుసు ఎలా కడతారంటే ఎవరు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు, ముందు ఏం చూస్తారు, సర్టిఫికేట్ చూస్తారు. వేదాంత విద్య ఎందుకు ప్రాముఖ్యం అంటేనండి, మనం ఏ దేవుని గురించి అయితే బోధిస్తున్నామో ఆ దేవుని గురించి మనకు నేరుగా తెలుసుకోవాలండి. వాస్తవానికి బైబిల్ అన్నది 66 పుస్తకాలండి, కానీ వాస్తవానికి అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. దెర్ ఆర్ మోర్ బుక్స్ దెన్ దిస్. ఈ 66 పుస్తకాలు ఎవరు జతపరిచారండి, ఎవరు ఆధ్వర్యంలో జతపరచబడ్డాయండి? కాన్స్టంటైన్ గారి ఆధ్వర్యంలో జతపరచబడ్డాయి. 300 సంవత్సరాల వరకు స్టార్టింగ్లో సువార్త అనేది ఎక్కడికి వెళ్ళలేదండి, భయపడేవారు. ఇది క్రైస్తవుడు అంటే చంపేసేవారు, క్రైస్తవులు అంటే రాయితీలు ఇచ్చేవారు కాదు. ఎవ్రీబడి వాజ్ స్కేర్డ్. సో కాన్స్టంటైన్కి ఒకనొక దినాన్ని ఒక దర్శనం వచ్చి, ఆ దర్శనం వల్ల ఒక యుద్ధం గెలడం వలన ఈ యూరప్ ఖండాల్లో ఉన్న పెద్ద కాపర్ని, పెద్ద సంఘాలను అందరినీ జతపరిచి కూర్చోపెట్టి, అరే బాబు ఏందిరా ఏం ఆరాధిస్తున్నారంటే, ఒకళ్ళేమో నేను తండ్రిని ఆరాధిస్తున్నామని, ఒకళ్ళేమో మోషే గారు ఇచ్చిన 10 ఆజ్ఞలు ఇంపార్టెంట్ అని, ఒకళ్ళేమో యేసు ప్రభు గారని, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంలో వస్తే అందరినీ జతపరిచి అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ సేకరించి ఆ దినాన్ని ఏం చేస్తాడంటే ఆయన ఈ 66 పుస్తకాలని జతపరుస్తాడు. ఈ 66 పుస్తకాలకి జతపరచడానికి మళ్ళీ కేంద్రం ఎక్కడికి వెళ్తుందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయానికి వెళ్తుందండి. ఎందుకు? ఆది నుంచి మళ్ళీ యేసు ప్రభు గారి పుట్టుక వరకు ఎవరెవరైతే ఉన్నారో ఇంపార్టెంట్గా ఆ పుస్తకాలు అన్నీ జతపరచబడ్డాయండి. ఇవన్నీ మనకి ఎక్కడ తెలుసుకుంటామండి? అంతేగాని ఇలా దేవుడా నువ్వు నాతో మాట్లాడని అలా తెలిసి, నో దట్ ఈస్ నాట్ రైట్. You have to have a proper theological knowledge. ఇప్పటికీ లేట్ లేదు. ఒకవేళ ఇప్పటి వరకు చేయలేదా, నో ప్రాబ్లం, ఇప్పుడన్నా వెళ్ళి కాలేజ్లో జాయిన్ అవ్వండి. నా వరకు నేను MBA చేశాను, నా వరకు MDiv చేశాను, బట్ స్టిల్ నేను ఇంకా కోర్స్ చదువుతున్నాను. మళ్ళీ ఎలా చదువుతున్నానంటే ఇప్పటికీ నేను వెళ్ళి చదువుతున్నాను. ఎందుకు చదువుతున్నానంటే నాట్ టు షో మై డిగ్రీ. అండ్ చదువుది వేదాంత విద్య సభ్యులకి మీ టాలెంట్ని చూపించడానికి, లోతైన విషయాలు చెప్పడానికి గురించి కాదండి. నేను ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నానో ఆ దేవుని గురించి చరిత్ర ఏంటన్నది మనకి ముందు తెలియాలి. ఈ పుస్తకాలు ఎలా జతపరచబడ్డాయి అని తెలియాలి, ఎందుకు జతపరచబడ్డాయి అనేది తెలియాలి, పౌలు గారు ఎంత ఇంపార్టెంట్ వ్యక్తి అన్నది తెలియాలి. పౌలు గారు లేకపోతే అన్ని జనులకి రక్షణ లేదండి. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ మ్యాన్ అన్య జనాంగానికి రక్షణ వచ్చిందంటే పౌలు గారు ఒకలే కారణం. ఎందుకు? దేవుడైతే అబ్రహాం గారికి ఏం చెప్పాడండి, నేను నిన్ను నీ సంతానాన్ని దీవిస్తాను అన్నారని. పాత నిబంధన అంతా చూస్తే కేవలం ఒక వర్గాన్నే దేవుడు మాట్లాడినట్లు, ఒక వర్గంతో ఉన్నట్టు చూస్తామండి. బట్ దెన్ అన్య జనాంగానికి రక్షణ వచ్చిందంటే దానికి మూల కారణం ఎవరంటేనండి పౌలు గారండి.
పౌలు గారు ఏం చెప్తారు? నీటి మూలంగా ఆత్మ మూలంగా ఏ రోజైతే బాప్తీసం తీసుకుంటామో మనము కూడా అబ్రహాము గారి సంతతి వారమి, అబ్రహాము గారికి ఏ దీవెన అయితే ఉందో ఆ దీవెన మనకు కూడా వర్తిస్తుంది అని ఎవరు జతపరిచారండి? పౌలు గారు జతపరిచారండి. ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయి అంటేనండి, వేదాంత విద్య మనస్ఫూర్తిగా మనము నేర్చుకున్నాం. మనము నేర్చుకుంది ఇతరుల్ని కించపరచడానికి కాదు, మళ్ళీ ఇతరుల్ని అవమానము చేయడానికి కాదు, ఇతరులకి ఏదో నేను గొప్పవాడిని చెప్పుకోవడానికి కాదు. టు నో ద ఫ్యాక్ట్స్. వాస్తవం తెలిసిన తర్వాత మీరు సువార్తను ప్రకటిస్తేనండి, ఐఎమ్ టెలింగ్ యూ, యువర్ అ న్యూ పర్సన్, యువర్ అ న్యూ పర్సన్ అండి. అది ఉండాలి మనలో, అటువంటి ఉద్యమం మనలో ఉండాలండి. సో పాస్టర్గా యూ వాంట్ టు ఫుల్ఫిల్, ఒక సక్సెస్ఫుల్గా ఉండాలంటేనండి, ఇది ఆల్రెడీ నేను 2వ పేజ్లో 1 తిమోతి 3వ అధ్యాయము 1-7 ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అదేవిధంగా గలతీలు 5వ అధ్యాయము 22-26 ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అదేవిధంగా టైటస్ 1వ అధ్యాయము 6-9 గృహానికి వెళ్ళాక చదువుకోండి. దీస్ ఆర్ ద క్వాలిటీస్. ఎందుకంటే ఆ వాక్యం చాలా స్పష్టంగా రాయబడి ఉందండి. మీరు మీ గృహాలకు వెళ్ళి చదివినట్టయితే దట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ అండి. నేను మళ్ళీ దాని గురించి వివరించి చెప్పాలని నేను ఆశించడం లేదు. సో వ్యక్తిగతంగా మనము బలపడాలి అంటే ప్రాముఖ్యంగా ఆత్మీయంగా మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, సంఘం బాగుండాలి. ఇవన్నీ బాగా చేయాలి అంటే డిసిప్లిన్ అన్నదే ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఎటువంటి డిసిప్లిన్? వ్యక్తిగత డిసిప్లిన్, కుటుంబ డిసిప్లిన్, సంఘ డిసిప్లిన్. సంఘ డిసిప్లిన్ తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే మనము దేవుని గురించి, దేవుని వాక్యాన్ని గురించి వివరణగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత సువార్తని అందించాలి. ఒక ఉపమానాన్ని చెప్పి నేను ఇప్పుడు ముగించేస్తానండి. సాధు సుందర్ సింగ్ గారు ఈ విషయాన్ని ఒక పాట రూపంలో రాశారండి. దాదాపు ఒక 150 సంవత్సరాల క్రితం వేల్స్ ప్రదేశం నుంచి మన భారతదేశం పైన అస్సాం అనే ప్రదేశంలోనికి ఒక సువార్తికుడు వచ్చి సువార్తను అందిస్తాడండి. సువార్తని అందించిన తర్వాత ఆ గృహంలో ఏ ఒక వ్యక్తి లేదా ఆ గ్రామంలో ఏ ఒక వ్యక్తి సువార్తని వినడానికి ఆసక్తిగా లేరు. కానీ ఈ సేవకుడు అదే పనిగా ఒక కుటుంబాన్ని అన్నా నేను మార్చాలి, ఒక కుటుంబం అన్నా నేను రక్షణలో వాళ్ళని నడిపించాలని చాలా ప్రయత్నిస్తాడండి. ప్రయత్నించిన తర్వాత ఆ గ్రామంలో నాక్సేన్ అనే ఒక వ్యక్తికి సువార్తను అందిస్తాడండి. సువార్తను అందించిన తర్వాత ఆ వ్యక్తి దేవుణ్ణి, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఆయన సిద్ధపడతాడు, ఆయన భార్య సిద్ధపడుతుంది, ఆయన 2 పిల్లలు కూడా సిద్ధపడతాడండి. సిద్ధపడిన తర్వాత ఆ ప్రదేశంలో, ఈ అస్సాం అనే ప్రదేశంలో, ఈ గ్రామంలో ఆ మనుషులు ఎలాంటి వారంటే తలని నరికి తలని తినేవారనమాట, తల మాంసాన్ని తినేవారనమాట. అటువంటి మృగము వంటి స్వభావం కలిగిన వారు. ఆ గ్రామ పెద్దకి కోపం వస్తుంది. ఏమని? ఈ నాక్సేన్ అన్న ఆయన దేవుణ్ణి ఎలాగ సొంత రక్షకునిగా అంగీకరిస్తాడు, మా దేవుళ్ళు మాకున్నారు, మా దేవతలు మాకున్నాయి, మీరెవరు మాకు వచ్చి సువార్తను అందించడానికి? అరే బాబు, నువ్వు కానీ యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించినట్లయితే బాగోదు, నీకు ఫస్ట్ వార్నింగ్ అని చెప్తాడంట. కానీ ఆ సమయంలో ఉన్న గొప్పతనం ఏంటంటేనండి, యూ నీడ్ టు అండర్స్టాండ్, ఆ సువార్త అయినా ఎటువంటి రీతిలో నాక్సేన్ గారికి అందించారు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. దట్ ఈస్ ద సీడ్, దట్ ఈస్ ద విత్తనం అన్నమాట. ఈవేళ మనం సువార్తను అందిస్తున్నామండి. మన సువార్తని మన సంఘంలో అందించినప్పుడు ఎటువంటి విత్తనాన్ని, ఎన్ని కుటుంబాల్లో ఆత్మీయ విత్తనాన్ని మనం నాటుతున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఎలాగ తయారవ్వాలంటేనండి, దేవుని కొరకు, క్రీస్తు కొరకు ఒక గుడ్డి విశ్వాసంలాగా తయారవ్వాలి. లోకంలో ఉన్న వారిని, లోకాశల్ని, లోకంలో ఉన్న వాటిని ప్రథమ స్థానంలో పెట్టకుండా దేవునికి ప్రథమ స్థానంలో పెట్టే విధంగా మీరు అటువంటి విత్తనాన్ని మీరు నాటాలండి. దట్ ఈస్ ద సీడ్ యూ నీడ్ టు లే. ఈ నాక్సేన్ గారికి అలాంటి విత్తనం నాటేశాడండి. చాలా జాగ్రత్తగా గమనించండి. అప్పటికి ఈయనకి ఏదో బైబిల్ అంతా బోధించలేదు, ముందు నుంచి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏమీ వాక్యం చదివించలేదు. బట్ దెన్ ఆ సువార్త ఎంత బలంగా వెళ్ళిందంటే
ఈ యేసు ప్రభువుని నేను ఏమన్నా విడిచిపెడతాను కానీ దేవుణ్ణి విడిచిపెట్టను అని చెప్తాడండి ఆ పంచాయతీ హెడ్కి, ఆ గ్రామంలో ఉన్న పెద్ద ఆయనకి. నిజంగా నువ్వు మారవా అని అంటాడు. లేదు నేను మారను అని అంటాడు. నేను యేసు ప్రభువునే నమ్ముకున్నాను, నేను ఆయన్నే నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను అని అంటాడు. గ్రామంలో ఉన్న వారందరినీ పిలుస్తాడండి. అందరినీ పిలిచిన తర్వాత ముందుగా ఆ ఇద్దరు పిల్లల్ని ముందు పెడతాడు. చెప్పు, నువ్వు ఇంకా నీకు యేసు ప్రభువే కావాలా, లేదా యేసు ప్రభుని విడిచిపెట్టి మళ్ళీ మన దేవతలను ఆరాధిస్తావా? లేదయ్యా, నువ్వేమన్నా చేసుకో, నేను నా దేవుణ్ణే ఆరాధిస్తాను అని మాట ఇలాగ పలకగానేనండి వెంటనే ఆ ఇద్దరు పిల్లల్ని బాణాలతో చంపేస్తారండి. తండ్రి తల్లి ముందు ఇద్దరు పిల్లలు చనిపోతారండి. మళ్ళీ అడుగుతాడు. అప్పుడు ఆయన ఫస్ట్ మాట ఏమంటాడంటే, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్ అని మాటను పలుకుతాడండి. మళ్ళీ ఇదే మాట పలుకుతున్నావా నువ్వు అని వెంటనే ఆ లావిన్ని చంపేస్తాడండి. ఆ తర్వాత ఆయన పలికే మాట, ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ. నా ముందు నా సిలువే నాకు కనిపిస్తుంది, లోకమంతా నా వెనకాతలా ఉంది, నువ్వు ఏదన్నా చేసుకో, బట్ ఐ విల్ నాట్ లీవ్ జీసస్. ఆ తర్వాత ఆయన్ని చంపేస్తారండి. ఆ కుటుంబం అంతా చనిపోయిన తర్వాత ఆ గ్రామ పెద్దగా అనిపిస్తుంది, దేని గురించి ఇలాగా వీళ్ళందరూ చనిపోవడానికి కూడా డిసైడ్ అయ్యారు అని. ఆ తర్వాత ఆయన కూడా ఆ నిజ దేవుణ్ణి తెలుసుకొని ఆ గ్రామం అంతా క్రైస్తవ దేశముగా మారుతుందండి. దేవునికి స్తోత్రం. గొప్ప విషయం ఏంటంటేనండి, మన భారతదేశంలో ఎక్కువ శాతము అనేక మంది సువార్తను అందించేవారుగా లేదా సువార్తలో కొనసాగేవారుగా ఉన్నారంటే అస్సాం నుంచి వచ్చిన వారేనండి. అలాంటి విత్తనము ఒక దైవజనుడు నాటాడండి. ఇవాళ మీరు ఎటువంటి విత్తనం నాటుతున్నారండి? మీరు నాటే విత్తనం సువార్థికులుగా మీ సభ్యుల నుంచి వస్తున్నారా? మీరు నాటే విత్తనం యవనస్తులు సువార్థికులుగా మారుతున్నారా? మీరు నాటే విత్తనము గ్రామాలకు వెళ్ళి సువార్త అందించేవారుగా మీరు ఉన్నారా? మనం ఎక్కడికో వెళ్ళిపోవాలండి. ఈ పాటికి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సేవలో ఉన్నామంటే వీ షుడ్ గో సమ్వేర్, వందలాది మందికి సువార్తను ప్రకటించేవారుగా ఉన్నామండి. దెన్ ఇవాళ మనం అటువంటి విత్తనం మనం ఏం చేయటం లేదండి, నాటడం లేదు. ఎందుకు నాటడం లేదంటే, అయ్యా నాకు వనరులు లేవయ్యా, అయ్యా నాకు ఒక పెద్ద బిల్డింగ్ ఇవ్వండి, లేదా నాకు ఒక పెద్ద వాహనం ఇవ్వండి, లేదా నాకు ధనం ఇవ్వండి, అప్పుడు సువార్త చేస్తాను. వీళ్ళెవరు ధనం వచ్చాక బిల్డింగ్లు వచ్చాక సువార్త చేయలేదండి. అండ్ పౌలు గారు అంత ప్రకటించారండి. దేశం తర్వాత దేశం వెళ్ళి సంఘం తర్వాత సంఘానికి వెళ్ళి ప్రకటించారండి. వెళ్ళిన దగ్గర ఆయన ఒక క్యాంపస్ కట్టుకోలేదండి, ఆయన ఒక ఇల్లు కట్టుకోలేదు, ఆయన ఒక సంస్థను ఏమని నిర్మించుకోలేదండి. ఆయనకున్న ఏకైక లక్ష్యం ఏంటంటే, నేను సువార్తను అందించాలి, సంఘం ఎలాగ బలపడాలి, సంఘంలో అధికారులను ఎలాగ నేను స్థిరపరచాలి, కాపరికి నేను ఎటువంటి తరబీదుని ఇవ్వాలి. ఆల్ హీ డిడ్ ఇస్ సంఘానికి వెళ్ళడం, ట్రైనింగ్ ఇవ్వడం, పత్రికలు రాయడం, హీ ఈజ్ టు లీవ్. ఇలా చేస్తున్నాడని చెప్పినప్పుడు అండి అక్కడున్న వారికి ఆయన మీద కోపం వస్తుంది. ఆయన చంపేద్దామని ఆయన వెనకాతలు వెళ్తారండి. అప్పుడు ఆయన ఒకటే మాట అంటాడు, నా వరకు బ్రతుకుట క్రీస్తు, చావు అయితే నాకు. మనము చెప్తాం ఇవాళ మన శ్రమలకి, మన ఆర్థిక కష్టాలకి, మన అనారోగ్యానికి దేనికి జోడిస్తున్నామండి? నా వరకు బ్రతుకుట క్రీస్తు. మనకి అనారోగ్యము మనము చేసిన కార్యాల వలన వచ్చింది. మనము అప్పుల పాల్లో ఉన్నామంటే మన బుద్ధిహీనత బట్టి వచ్చింది. మనము చేస్తున్న ప్రతి కార్యము లోకము వలన వచ్చింది కానీ సేవ వలన రాలేదు. సేవ వల్ల మీరు శ్రమ పొందితేనండి విజయం మాత్రం మందే. చరిత్రలోనికి వెళ్ళాలండి మీరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి. మీరు ఇక్కడ సువార్త చేసి వారు ఎలాగ ఉండాలంటేనండి, ఒక గ్రామం నుంచి లేదా ఒక గాజువాక నుంచి ఒక కామన్ మ్యాన్ వచ్చి ప్రపంచానికి ఇంత సువార్తను అందించేవాడిగా వెళ్ళాడు. మోషే గారు అంటారు, అయ్యా నువ్వు నాకు ఇంత పెద్ద పని అప్పు చెప్తున్నావు, కానీ నేను మాటకారుని కాదు. ఎందుకు మాటకారు కాదండి? ఆయన మాటకారేనండి. ఆయన ఈజ్ అ లీడర్ అండ్ ఆయన రాజరికంలో ఎన్ని ట్రైనింగులు పొందాలో అన్ని ట్రైనింగులు పొందినవాడండి. ఆ రామ్సేన్ కాదండి ఉండవలసిందే, వాస్తవానికి ఈయన ఉండాలి రాజుగా. బట్ దెన్ దేవుడు దర్శించిన తర్వాత ఆయన అంతా విడిచిపెట్టి దేవుడి గురించి, దేవుడి ప్రజల గురించి వచ్చారు. ఈజ్ అ వెల్ ట్రైన్డ్ మ్యాన్, ఈజ్ అ వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. బట్ స్టిల్ ఆయన అంటాడు, నాకు మాటలు రావేమో. ఇప్పుడు దేవుడు ఏమంటాడు, అరే బాబు నువ్వు కాదురా పనిచేసేది నేను. అండ్ ఐమ్ టెల్లింగ్ యూ, ఇవాళ మీకు ఉండవలసింది అల్లా ఏంటంటే ఆ ఆశ.
ఆ తఫన ఏంటి? ఆ తఫన నేను సువార్తని అందించాలి. ఇక్కడ కూర్చున్న దైవజనులు అందరూనండి, మీ వయసు గురించి మీరు ఆలోచించొద్దు. నా వయసు అయిపోయింది, మీ వయసు ఏం అవ్వలేదండి. నాకు వనరులు లేదు, మన వనరులను ఇచ్చేది ఎవరు? దేవుడండి. నాకు ఆరోగ్యం లేదు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడండి. నాకు బిల్డింగులు లేవు, నాకు బిల్డింగ్తో పని లేదండి. ఇస్తే దేవుడు ఇస్తాడండి, లేదా నేను గ్రామాల్లో వెళ్ళి సువార్తను అందిస్తాను. అలాగ మీరు ఉండాలండి, అలాగుండాలి, అలాగ అందించిన వారుగా ఉండాలి. కానీ లేదు ఏదో దేవుడు చెప్పాడు, లేదా ఎవరో చెప్పారు, లేదా మా నాన్నగారు మొదలుపెట్టారు, లేదా ఎవరో మొదలు పెట్టారని సేవ చేస్తే దట్ ఈస్ నాట్ రైట్. మనం ఒకసారి పరీక్షించుకొని ఎటువంటి రీతిలో సేవ చేస్తున్నాం? శ్రేష్టమైన సువార్తను అందిస్తున్నామా? మన ఆశల చేత సువార్తను అందిస్తున్నామా? మన శరీరాశల చేత సువార్తను అందిస్తున్నామా? లేదా ఆత్మ చేత నింపబడి సువార్తను అందిస్తున్నామా అని ప్రశ్నించుకొని దేవుడి దగ్గర ఒక తీర్మానం తీసుకొని, దేవుడా మీ ఆత్మ చేత నన్ను నింపండి అని అడుగుదాం. మీరు దేవుని ఆత్మ చేత నింపబడితేనండి, యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. దేవుని శక్తి మీతో ఉన్నప్పుడు అండి, మీ సభ్యులు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మీరు వెళ్ళి ప్రార్థన చేస్తే చాలండి, స్వస్థత వచ్చేయాలండి. వాళ్ళకి ఏమైనా కుటుంబ ఇబ్బందులు ఉంటే మీరు వెళ్ళి ప్రార్థన చేయాలండి. యూ షుడ్ హ్యావ్ ద పవర్, యూ షుడ్ స్ప్రెడ్ ద పవర్. మీకు అటువంటి శక్తి మీలో ఉండాలి, అటువంటి శక్తిని మీరు పంచాలండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి ఒక 2 నిమిషాలు, ప్రతి ఒక్కరు ఒక 2 నిమిషాలు. ఆ సాధు సిందూర్ సింగ్ గారండి, ఈ గ్రామంలో జరిగిన విషయం తెలిసిన తర్వాత ఒక పాటని రాస్తాడండి. ఆ గ్రామ నాక్సేన్ గారు పలికిన మాటలు, I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. The cross before me, the world behind me. The cross before me, the world behind me. The cross before me, the world behind me. No turning back, no turning back. ప్రతి ఒక్కరు ఒక 2 నిమిషాలు దేవునికి స్తుతులు చెప్తారు. హల్లెలూయా 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 హల్లెలూయా. దయగల తండ్రి గొప్ప దేవా, వందనాలయ్యా. 2021 సంవత్సరంలో ఇంతమంది దైవజనుల మధ్య ఇంత గొప్ప సందేశాన్ని నాతో మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అయా మీ ఆత్మ చేత నింపబడి మా సంఘాన్ని బహుగా ఏలువారులాగున అటువంటి జ్ఞానము, అటువంటి వివేకము మాకు దయచేయండి తండ్రి. తెలుసో తెలియకు ఎటువంటి తప్పుదాలు మేము చేసినా మమ్మల్ని క్షమించి తండ్రి. తుది శ్వాస వరకు తండ్రి మీ కొరకు ఒక శ్రేష్టమైన ఉన్నతమైన గొప్ప సేవకులుగా సాక్షిగా జీవించే కృపాభాగ్యము మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.